శాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్ విమలపటీ కమలకుటీ పుస్తకరుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచి విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. యజ్ఞేశ అచ్యుత గోవింద మాధవ అనంత కేశవ కృష్ణ విష్ణో హృషీకేశ వాసుదేవ నమోస్తుతే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణుశివాత్మకం తరుణార్కప్రభం శాంతం రామదూతం నమామ్యహం. రామామృక్కులు నీదు నామమునకున్ రమ్యాంఘ్రి పద్మాలకున్ శ్రీమన్మంజులమైన మేనికి ధనుర్లీలా కళాకేళికిన్ నీ మర్యాదకు ధర్మనిష్టకు రసోద్వేలమ్ము నీ గాధకున్ ప్రేమన్నీ పరివారమంతటికి శౌరీ రామచంద్ర ప్రభు. పుట్టెన్ వానరుడవుచు విక్రమ కళాస్ఫూర్తి నృసింహుండుగా నట్టే దానవహంత వేగగతిలో నా వైనతేయుండే తా చుట్టెన్ వేదములెల్ల నశ్వముఖుడై శోకాబ్ధిలో నుండిపై పెట్టెన్ భూసుత నిట్టె క్రోడముగా ఆభీలోగ్ర పంచాస్యుడై మెట్టెన్నాయద నిదుదూత ఇదే స్వామి రామచంద్ర ప్రభు. స్వామి రామచంద్ర ప్రభు. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీవిష్ణురూపాయ నమః శివాయ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్. శ్రీ హనుమన్ జయ హనుమన్ జయ జయ హనుమన్. నమో మహద్భ్యో ఋషిభ్యో గురుభ్యో నమః. జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమో నమః. శ్రీ హనుమతే నమః.
సీతారామాంజనేయమయమైన ఈ సభా సదస్సుకి సవనీయ నమస్సులు సమర్పణ చేసుకుంటూ ఇప్పుడు హనుమద్వైభవాన్ని, అది ప్రధానంగా హనుమాన్ చాలీసా భాష్య రూపంలో హనుమద్వైభవాన్ని చెప్పుకోబోతున్నాం. హనుమాన్ చాలీసా అందరికీ ఇంచుమించు తెలుసు. హిందువుల్లో ఇప్పుడు కనీసం హనుమాన్ చాలీసా తెలియని వాళ్ళు లేరు, పిల్లలు పెద్దలు కూడా. మిగిలిన మంత్రానుష్ఠానాలు, ఇతర గ్రంథాలు మాట అటుంచి కనీసం హనుమాన్ చాలీసా జ్ఞానం పిల్లల నుంచి పెద్దల వరకు భారతదేశం అంతా ఉన్నది. ఈ రోజు నుంచి 7 రోజుల పాటు మనందరం దీక్షగా హనుమత్ ఉపాసన చేస్తున్నాం. దానికి ఆధారం హనుమాన్ చాలీసా. చదివితే కొద్ది నిమిషాలు కూడా పట్టదే. అలాంటి హనుమాన్ చాలీసా పట్టుకుని 7 రోజులు ప్రవచనమా అంటే హనుమద్ విషయమైన గ్రంథరాశి చాలా ఉన్నది. హనుమంతుని గురించి మనం చెప్పుకుంటున్న ఆధారం హనుమాన్ చాలీసా. దాన్ని ఆధారంగా తీసుకుని వివిధ గ్రంథాల్లో ఉన్నటువంటి హనుమద్వైభవాన్ని ప్రస్తావన చేసుకోవాలని సంకల్పం. హనుమద్ అనుగ్రహం, శ్రీరామకృప. అయితే హనుమాన్ చాలీసా ఇంత ప్రసిద్ధి చెందిందే, దాన్ని ఇచ్చిన వాడిని తలుచుకోకపోతే తప్పు కదా. ఆయన పేరు తులసీదాస్. తులసీదాస్ అనబడి ఔత్తరాహికుడు, అంటే ఉత్తర భారతదేశానికి చెందినటువంటి మహానుభావుడు హిందీ భాషలో రచించాడు. ఆ హిందీ కూడా అవధి అనబడేటువంటి హిందీ భాషలో రచించారు. ఇక్కడ అవధి అంటే అయోధ్య ప్రాంతాల్లో వాడేటటువంటి అక్కడి భాష, దాని ప్రకారంగా ఉన్నది. హనుమాన్ చాలీసా అలాగే ఉంటుంది. ఆయన రచించిన ప్రధాన గ్రంథం రామచరితమానస్ కూడా ఆ విధంగానే తీర్చిదిద్దబడింది. హనుమాన్ చాలీసా రచించిన తులసీదాస్ చరిత్ర ఒక అద్భుతం. ఎందుకంటే ఇది కేవలం హనుమంతుడి గురించే రచించిన స్తోత్రము అనుకుంటే తప్పు లేదు. కానీ హనుమాన్ చాలీసాను లోతుగా పరిశీలిస్తే దీనికి మరొక పేరు పెట్టాలనిపిస్తుంది. హనుమత్ సూక్తము అని పేరు పెట్టవచ్చు దీనికి. ఇది ఒక హనుమత్ సూక్తం. వేదాల్లో దేవతలకు సంబంధించిన సూక్తాలు చాలా చాలా ఉంటాయి. రుద్ర సూక్తం, అగ్ని సూక్తం, విష్ణు సూక్తం, ఇలాగా ఆ దేవతాతత్వం అంతా సూక్తంలో ఉంటుంది. అలాగా హనుమంతునికి సంబంధించినటువంటి సామాన్యులకు కూడా చేరువ చేసిన సూక్తం ఇది. ఇది కాకుండా మంత్రశాస్త్రాల్లో హనుమత్ సూక్తములు మళ్ళీ వేరే ఉన్నాయి. అవి హనుమన్ మంత్ర ఉపాసకులకు మాత్రమే తెలుస్తాయి. హనుమన్ మంత్ర రాశి చాలా ఉన్నది. అయితే హనుమత్ చరిత్ర చెప్పుకోవాలంటే మనకు ప్రధానమైన ఆధార గ్రంథం ఏది? ముందు వెనక తడుపుకోకుండా మనం చెప్పేటువంటి మాట రామాయణం. రామాయణం ఆధారంగానే మనం హనుమత్ కథని చెప్పుకుంటాం. కానీ హనుమత్ కథ కేవలం రామాయణంలో మాత్రమే లేదు. ఋషి రచించిన, ఋషి అంటే వ్యాసుడు కావచ్చు, వాల్మీకి రచించవచ్చు, ఋషులు రచించిన గ్రంథాల్లో హనుమద్ వృత్తాంతాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా అనేక పురాణాల్లో హనుమత్ కథ ఉన్నది. స్కంద పురాణం, పద్మపురాణం, నారద పురాణం, శివపురాణం, వీటన్నిటిలో హనుమద్ వృత్తాంతములు చాలా చెప్పబడుతున్నాయి. ఇక్కడ పైగా నారద పురాణం అయితే ప్రత్యేకించి హనుమద్ ఉపాసనా పద్ధతులు చాలా చెప్పింది. వివిధ హనుమన్ మంత్రములు, హనుమత్ సహస్రనామములు ఇత్యాదులను నారద పురాణం లభ్యమవుతున్నాయి. ఇవి కాకుండా హనుమద్ ఉపాసన అనేటువంటిది సంప్రదాయ సిద్ధంగా భారతదేశంలో పలుతావుల్లో ఉన్నది. అందులో కొందరు ఉపాసకులు కొంతమందికి పరిచయం ఉండవచ్చు. కానీ హనుమద్ భక్తితో హనుమన్ నామాన్ని పలకడం, హనుమాన్ చాలీసా చేయడం ఒకటైతే హనుమద్ ఉపాసన వేరు. హనుమద్ ఉపాసన అంటే గురుముఖతః హనుమన్ మంత్రం ఉపదేశం పొంది ఆ మంత్రాన్ని గురువు చెప్పిన పద్ధతిలో అనుష్ఠానం చేసి దాని సిద్ధి పొందిన మహాత్ములు హనుమద్ ఉపాసకులు అవుతారు. ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క ఉపాసన ఉన్నది. రామోపాసన ఉన్నది, నృసింహోపాసన ఉన్నది, కృష్ణోపాసన, శివోపాసన, మనం శ్రీ విద్యోపాసన కూడా చెప్పుకున్నాం. అలా హనుమద్ ఉపాసన అనేటువంటిది ప్రసిద్ధిగా ఉన్నది ఈ దేశంలో. అంతేకాదు ఈ దేశంలో హనుమద్భక్తులైన వారి ప్రభావం చేత పాశ్చాత్య దేశాల్లో కూడా హనుమద్భక్తులు చాలామంది ఉన్నారు. ఉత్తరాదిలో నీమ్ కరోలి బాబా అని ఒక ఆయన ఉండేవారు గంగా తీరంలో. ఆయన మూర్తీభవించిన హనుమత్తత్వం అంటారు. ఇక్కడ రామనామం, హనుమన్నామం రెండిటి యొక్క వైభవాన్ని అనుభవానికి తెచ్చుకున్న మహానుభావుడు. ఆయన ప్రభావం చేత ఆయన అక్కడికి వెళ్ళకపోయినా ఆయన భక్తులైనటువంటి వారు విదేశాల్లో విదేశీయులు హనుమద్భక్తులు ఉన్నారని. కాలిఫోర్నియాలో మడన్నా హిల్స్ అని ఒక పర్వతంపై హనుమంతుడి మందిరం ఉంది. అక్కడ పాశ్చాత్యులు రామభజన, హనుమద్భజన చేస్తూ ఉంటారు. వారి జీవితాల్లో హనుమంతుని ప్రభావం, రామనామ ప్రభావం చాలా ఉన్నది. ఇలా అనేక చోట్ల కనబడుతున్నది. అలాగా ఎందరినో ప్రభావితం చేసినటువంటి హనుమద్ ఉపాసకులను యోగులు చాలామంది ఉన్నారు. ఇప్పుడే మన ఆత్మీయులు శ్యామ్ గారు చెప్పినట్లుగా బర్ఫానీ బాబా, ఆయన వయస్సు ఎవరికి తెలియదు. ఆయన ఎన్ని వందల సంవత్సరాలు జీవించారు, సిద్ధి పొందారు. తర్వాత ఆయన హనుమత్ తత్వానికి ఒక మూర్తిగానే చెప్తారు. ఆయన హనుమద్ ఉపాసనని వ్యాప్తి చేసినవారు. హనుమద్ ఉపాసకులు చాలామంది ఉన్నారు. కొంతమంది తెలుగులో కూడా ప్రసిద్ధులు ఉన్నారు. అయితే ఒకరిద్దరితో పరిచయం ఉన్న అనుభవం కూడా ఉన్నది.
హనుమద్ ఉపాసన అనగానే మంత్రశాస్త్రం మీద ఆధారపడి ఉంటుంది. కేవలం రామాయణం పట్టుకుని హనుమంతుని భక్తితో కీర్తిస్తూ రామాయణంలో ఉన్న హనుమద్ గుణగానం చేయడానికే మనకు సమయం సరిపోదు, అంత ఉంటుంది. రామాయణంలో హనుమంతుని యొక్క వైభవం మాత్రమే తీసుకుంటే బాలకాండలో ప్రస్తావనగా వస్తుంది, కిష్కింధకాండ నుంచి చివరి వరకు హనుమంతుని యొక్క వైభవం కనబడుతూ ఉంటుంది. హనుమంతుడు ప్రవేశించగానే రామాయణానికి ఒక కొత్త సౌందర్యం వస్తుంది. అందుకే ఆయనకు సంబంధించిన కాండను మనం సుందరకాండ అంటున్నాం. అసలు హనుమంతుడు ప్రవేశించిన దగ్గర నుంచి రామాయణమే సుందరమైపోయింది. హనుమంతుడు సుందరం చేసేస్తాడు, ఎందుకంటే ఆయన సుందరుడు గనుక. సుందరుడైన హనుమంతుడు రామాయణాన్ని సుందరం చేసేసాడు. అలాంటి సుందరుడైన హనుమంతుని యొక్క గుణగానం చేయడం వల్ల మనం ధన్యులమవుతాం. అదే రామాయణమే మనకి హనుమాన్ చాలీస చదువుతున్న ప్రతిసారి అందులో ఉన్న వాక్యాల ద్వారా రామాయణం స్ఫురిస్తూ ఉంటుంది. అదేవిధంగా తులసీదాస ప్రధానంగా రామతారక మంత్రసిద్ధుడు, అది మరువరాదు. రామతారక మంత్రసిద్ధుడైన ఆయన రామ సాక్షాత్కారం కోసం హనుమద్ ఆరాధన చేశాడు, హనుమత్కృప పొందాడు. ఆయన జీవితంలో దానికి ఉదాహరణ కనబడుతూ ఉంటుంది. ఆ హనుమత్కృప పొంది ఆయన రామచరిత మానస్ మాత్రమే రచించడం కాకుండా ఇంకా మరికొన్ని గ్రంథాలు రచించాడు. తులసీదాసుని సామాన్యమైన కవిగా భావించడానికి లేదు. ప్రతి భాషలో కూడా రామాయణం రచించడం జరిగింది. అలాగే హిందీలో కూడా వచ్చిందంటే హిందీలో కూడా చాలా రామాయణాలు ఉన్నాయి. కానీ వాల్మీకి రామాయణం తర్వాత ఉత్తరాది వారు వ్యాసపీఠ మర్యాద ఇచ్చి చెప్పుకునేటువంటిది తులసి రామాయణమే. దాని పేరు రామచరిత మానస్. దానికి సంబంధించిన కూడా అనేక మహిమలు ఉత్తరాదిలో ప్రచారాలు ఉన్నాయి. మహాపండితులు కూడా దాన్ని ప్రమాణంగా భావించడమే కాకుండా దానిపై అనేక పరిశోధనా గ్రంథాలు కూడా వచ్చాయి. అలాంటి తులసీదాసు ఎటువంటి స్థితిలో ఈ హనుమాన్ చాలీస రచించాడు, హనుమంతునికి తులసీదాసుకున్న అనుబంధం ఏమిటో తెలుసుకుంటే ఈ గ్రంథ అవతరణ గురించి మనకు తెలుస్తుంది. అయితే హనుమద్ ఉపాసనా బలం కలిగిన వాడు గనక ఆయన అప్రయత్నంగా హనుమంతుడిని ధ్యానిస్తూ ఇది చెప్పినప్పటికీ కూడా ఆ చెప్పిన వాక్యాల్లో అనేకములు మంత్రశాస్త్ర సంబంధమైన అంశములు ఉన్నాయండి. అందుకే ఇందులో వాక్యాల ఆధారంగా ఒకవైపు రామవైభవం, రెండో వైపు హనుమద్వైభవం రెండూ వస్తూ ఉంటాయి. హనుమద్వైభవానికి మంత్రశాస్త్ర గ్రంథాలు ఎన్ని ఉన్నాయనేది కొంచెం పేర్లు ఇక్కడ చెప్పుకుందాం. ఒక్కొక్క గ్రంథంలోది మళ్ళీ చెప్పాలంటే చాలా విస్తారం. ఆ పేర్లు మనం తలంచుకున్న హనుమన్ మంత్ర విశేషములు ఎక్కడుంటాయి అంటే సంహితా గ్రంథాలని మంత్రశాస్త్ర సంబంధమైన గ్రంథాలు ఉన్నాయి. వాటి సంహితా గ్రంథాలు అంటారు. అవి ప్రధానంగా సుదర్శన సంహిత, అగస్త్య సంహిత ఇత్యాదులు యందు హనుమన్ మంత్ర విశేషాలు గోచరిస్తాయి. ఇవి కాకుండా రుద్రయామల తంత్రము, మంత్ర మహార్ణవము, మంత్ర మహోదధి, శ్రీతత్వనిధి, శ్రీ విద్యా మంత్రార్ణవము ఇత్యాది గ్రంథముల యందు హనుమద్ మంత్ర విశేషాలు చాలా ఉన్నాయి. ఒకటి రెండు మంత్రాలు కాదు, హనుమంతుడివి చాలా ఉన్నాయండి. ఆపదుద్ధారక హనుమన్ మహామంత్రం, పంచముఖాంజనేయ మంత్రం ఇత్యాది అనేక మంత్రములు చెప్పబడుతున్నాయి. పైగా హనుమన్ మాలామంత్రములు కూడా చాలా ప్రసిద్ధి చెందున్నాయి. కొన్ని 16 అక్షరాల మంత్రం ఉంది, అలాగే 12 అక్షరాల మంత్రం ఉన్నది, సప్తాక్షర మంత్రం ఉన్నది. విశేషించి మాలామంత్రములు చాలా ఉన్నాయి. ఈ హనుమన్ మాలామంత్రములతో భౌతికమైన ప్రయోజనాలు పొందుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ హనుమద్భక్తులైన యోగులు హనుమద్ ఉపాసన వల్ల జ్ఞానము కైవల్యము కూడా లభిస్తుంది అని రుజువు చేసిన వాళ్ళు ఉన్నారు. అంటే ఇహము పరము పరమార్థము కూడా ఇచ్చేది హనుమంతుని యొక్క మహిమ. అందుకు ఉమా సంహిత అనే గ్రంథంలో కూడాను, పరాశర సంహిత అనే గ్రంథంలో కూడా హనుమన్ మంత్ర విశేషాలు చాలా కనబడుతుంటాయి. అవి ఆ ఉపాసకులకు ప్రమాణం. మామూలుగా హనుమన్ చాలీస చదువుకోవడం, హనుమన్నామం చేయడం సామాన్యులకు తెలుసు. కానీ హనుమన్ యొక్క సంపూర్ణమైన తత్వం తెలిసినటువంటి వారు ఉపాసకులు మాత్రమే. ఎప్పుడైనా ఒక దేవత యొక్క సంపూర్ణ తత్వము ఆ దేవత ఉపాసకులకు మాత్రమే తెలుస్తుంది. ఈ ముఖ్యమైన అంశం గుర్తుపెట్టుకుంటే చాలు. అందుకని పెద్దల ద్వారా విన్న మాటల ద్వారా స్తోత్రాలు చేసుకునే భక్తులకి తప్పకుండా భగవద్ అనుగ్రహం ఉంటుంది. కానీ దేవత యొక్క సంపూర్ణ తత్వం మాత్రం ఆ ఉపాసనా రహస్యం తెలిసిన వారికి తెలుస్తుంది. కేవలం రామ ఉపాసన చేసిన వారికి హనుమంతుడు ఒక అంగదేవత, రామునికి భక్తుడు. కానీ కేవలం హనుమద్ ఉపాసన చేసినటువంటి వాళ్ళకి హనుమంతుడు సర్వదేవతాత్మకమైన మూర్తిగా కనబడతాడు. అందుకే హనుమద్ భక్తులకు మాత్రం హనుమంతుడు అంటే సాక్షాత్ బ్రహ్మ విష్ణు శివాత్మకమైన పరమాత్మయే. ఎవరు ఏ రూపంతో ఉపాసిస్తారో ఆ రూపం వారికి సంపూర్ణ తత్వంగానే గోచరిస్తుంది. అయితే హనుమకు సంబంధించి రామాయణం నుంచి మన ప్రమాణం చెప్పుకుంటే ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఋగ్వేదంలో, ఋక్ సంహితల్లో, మంత్రముల్లో హనుమత్ సంబంధమైన విశేషములు కనబడుతున్నాయి. దానికి భాష్యకారులు ఆ మంత్రాల్లో దగ్గర హనుమత్తత్వాన్ని బయటకు తీసుకొచ్చారండి. ఇది ఒక రహస్యమైన అంశం. ఆ మాటకొస్తే రాముడికి పూర్వమైనటువంటి వేదముల యందు
రాముని యొక్క కథ కూడా చెప్పబడుతున్నది. ఋగ్వేద యజుర్వేదాదుల యందు రామకథ ఉన్నది. వేదాల్లో ఉన్న కథే పరమాత్మ అవతరించి చూపించాడు. అందుకే మనం ఎవరినైతే ఇప్పుడు దేవతలుగా ఆరాధన చేస్తున్నామో రామకృష్ణాదులందరినీ, అవి వేదములో ఉన్నటువంటి పరమాత్మయే. వేదముల్లో లేని పరమాత్మని ఉపాసించడం అనేది హిందూ మతంలో లేదు. అలా వేదముల్లో లేని వారిని ఆరాధిస్తే అది హిందూ మతం కాదు. హిందూ మతంలో ప్రధానమైన గ్రంథం వేదం. వేదము ద్వారా వేద్యమైన పరతత్వం. అందుకే వేద వేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాక్షాత్ రామాయణాత్మన అంటున్నాం మనం. వేదవేద్యుడైన వాడే రాముడు. అదేవిధంగా వేదవేద్యుడైన వాడే కృష్ణుడు. కృష్ణుడు ఏ విధంగా వేదవేద్యుడు అంటే ఆయన గురించి చెప్పినప్పుడు అప్పుడు చెప్పుకోవచ్చు. అలాగే రామతత్వం కూడా ఆ విధంగానే ఉంటుంది. అంటే కేవలం వాల్మీకి రామాయణం మనకు ప్రమాణం అయినప్పటికీ కూడాను ఆ రామాయణం లోపలంతా వేదములే ఉన్నాయి. వివిధములైన మంత్ర రహస్యాలు ఉన్నాయి వాల్మీకి రామాయణంలో. ఆ వాల్మీకి రామాయణంలోనే హనుమన్ మంత్ర రహస్యాలు కూడా ఉన్నాయి. రామమంత్ర రహస్యములతో పాటు హనుమన్ మంత్రములు కూడా వాల్మీకి రామాయణంలో ఉన్నాయి. అందుకే హనుమద్భక్తులు హనుమద్గాథలు పారాయణం చేయడానికి వాల్మీకి రామాయణంలోని సుందరకాండనే తీసుకుంటున్నారు కదా. సుందరకాండకి దైవం ఎవరయ్యా అంటే హనుమంతుడని హనుమద్భక్తులు పారాయణ చేసుకుంటారు. సీతారాముని దైవములని అలాగా పారాయణం చేయడం ఉన్నది ఇక్కడ. కానీ హనుమంతుడిని ప్రార్థించేమంటే సీతారాములు కూడా ప్రార్థించినట్లే. ఎందుకంటే ఆయన హృదయంలో వారే ఉన్నారుగా. ఏమైనప్పటికీ హనుమంతుడిని అర్థం చేసుకోవడానికి గాను సామాన్య జనులకు కూడా లోపలికి తీసుకువెళ్ళిపోయేటటువంటి గొప్ప గ్రంథం హనుమాన్ చాలీసా. ఈ మంత్రశాస్త్రాలు సూక్తములు ఉన్నాయే అవి గురువుల ద్వారా మంత్రములు పొందిన వారు వాళ్ళు చేసుకుంటారు. కానీ సామాన్యుల్లోకి ఆ విషయాలు తీసుకొచ్చిన మహానుభావుడు మాత్రం తులసీదాస్ అండి. ఆయనకు భారత జాతి యావత్తూ నమస్కరించుకోవాల్సినదే. మొన్న నా మధ్య అంతరిక్షంలో కూడా హనుమాన్ చాలీసా నాదం మారుమ్రోగేలా చేయడానికి కొన్ని ప్రయత్నాలు జరిగాయి, జరుగుతున్నాయి. హనుమాన్ చాలీసా పలికేటప్పుడు వచ్చే నాదం వల్ల ఒక శక్తి వస్తుంది. ఎందుకంటే ఎప్పుడైనా దేవత స్తోత్రం వల్ల తెలియబడతాట్టుగా అనడం కాదు, స్తోత్రమే దేవతా స్వరూపం అంటారు ఇక్కడ. కానీ హనుమాన్ చాలీసాయే ఒక హనుమత్ దేవతా స్వరూపం. ఈ మహానుభావుడు ఏ విధంగా హనుమంతుని దర్శించాడు తులసీదాస్ అనేది మనం చూస్తూ తద్వారా హనుమంతుడి గురించి చెప్పినవన్నీ ఆయన మనకు అందించేవి చెప్పుకుందాం ఇక్కడ. ఎందుకంటే హనుమంతుని యొక్క గ్రంథరాశిని గురువుల అనుగ్రహం వల్ల పరిశీలిస్తే అది అపారంగా గోచరిస్తుంది. అంత ఉన్నది హనుమంతుల్లో. అది వాల్మీకి రామాయణంలో ప్రధానంగా 3 పరిపూర్ణ మంత్రాది దేవతలు గోచరిస్తారు. 3 ప్రధానంగా వారికి వారే పరిపూర్ణం. ఒకటి సాక్షాత్ పరమాత్మ అయినటువంటి నారాయణుడు రామచంద్రమూర్తి, రెండవది మహాశక్తి అయినటువంటి సీతమ్మ, మూడవది హనుమత్ స్వామి. రామాయణం జాగ్రత్తగా చూస్తే 3 స్వతంత్రమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన వారే. ఒకరి మీద ఒకరు ఆధారపడినట్టు కనబడతారు కానీ ఎవరికి వారే ఘటికులు. సీతమ్మ అంతా రాముడు ఆజ్ఞతోనే ఉన్నట్టుంటుంది, కానీ రావణుడిని తగలబెట్టేస్తాను జాగ్రత్త ఉంటుంది. అంటే ఆవిడే తగలబెట్టగలదు, కానీ రాముడి సందేశం రాలేదు అని ఊరుకున్నానంటుంది. అంటే ఆవిడ చెయ్యగలిగి చేయలేదు. మా హనుమంతుడు ఉన్నాడే, ఆయన 1000 కొలది రావణులైనా నా ముందు నిలబడలేరు అన్నాడు. ఆయన నరావణ సహస్రమే యుద్ధే ప్రతిఫలం భవేత్ అని చాటాడు. ఆయన అసత్యం పలకడాయన. ఒక రావణుడు ఏంటి, 1000 కొలది రావణులు కూడా ఆయన ముందు పనికిరారు. అయినా ఆయన ఎందుకు రావణ్ణి సంహరించలేదంటే సీతమ్మ ఎందుకు తగలబెట్టలేదో అందుకు ఆయన ఆగాడండి ఇక్కడ. దీన్ని బట్టి ఎవరికి వారు స్వతంత్ర వ్యక్తిత్వం ఉన్న వాళ్ళే ఒకరి మీద ఒకరు ఆధారపడినట్టు కనబడతారు, వారికి వారే పరిపూర్ణులు. అదే 3కి సంబంధించి మంత్ర విశేషాలు చాలా ఉన్నాయి. సీతామహామంత్రం ఉంది, సీతమ్మ సంబంధమైన జ్ఞానం ఉన్నది. మహాశక్తిగా ఆవిడ మహాలక్ష్మి అయినప్పటికీ కూడా సర్వదేవతాత్మికైన మహాశక్తి. రామచంద్రుడు సర్వదేవతాత్మకుడైన నారాయణుడు. ఇప్పుడు హనుమంతస్వామి గురించి ఎలాగో చెప్పుకోబోతున్నాం. అయితే హనుమంతుడిని జననగాథ మొదలుకొని ప్రారంభించవచ్చు, కానీ మనం తులసీదాసు గారిపై భక్తితో హనుమాన్ చాలీసానే ఆధారం చేసుకుంటూ అందులోని ఔచిత్యం ఎంత గొప్పది. చిన్నపిల్లలు మొదలుకొని అందరూ పాడేయడం వల్ల గొప్ప ఉపకారం జరుగుతుంది. అదేవిధంగా ఒక తెలియని అపచారం కూడా జరుగుతుందండి. ఏమనుకోవద్దు అలా అన్నామని. ఎందుకంటే బాగా అలవాటైపోతే తేలిక భావం ఏర్పడుతుంది. ఏదైనా అంతే. రోజు చూస్తూ ఉన్నా బాగా అందిపోయినా విలువ తెలియదు. అలాగే చిన్నప్పటి నుంచి అందరూ పాడేయడం వల్ల హనుమాన్ చాలీస అంటే ఏదో అనుకుంటాం. అది ఏదో కాదయ్యా, ఏదో అనే ఒక అద్భుతమైన విషయం అందులో ఉంది అని చెప్పడమే ఇప్పుడు చేస్తున్న పని. దీనిమంటే హనుమాన్ చాలీస రచించిన వాడు సామాన్యుడు కాడు, బహుశాస్త్రవేత్త, మంత్రసిద్ధుడు, భగవత్ సాక్షాత్కార అనుభవం పొందినటువంటి వాడు. ఎప్పుడైనా సరే అనుభవం పొందినవాడు చెప్పిన మాటకే మంత్రత్వం ఉంటుంది. ఈ వాక్యం తర్వాత ఆలోచించుకోవచ్చు. గొప్ప భావుకతతో రచించిన వాడి మాట వేరు,
అనుభవంతో రచించిన వాడి మాట వేరు. అందుకే ఈ మహానుభావుడు గొప్ప సాధకుడై సిద్ధుడై సాక్షాత్కారం పొందినవాడు. మంత్రసిద్ధి పొందిన వాళ్ళు ఉండొచ్చు, కానీ మంత్రదేవతా సాక్షాత్కారం పొందిన వారు దొరకడం సామాన్యమైన విషయం కాదు. ఇన్ని అద్భుతమైన వ్యక్తిత్వాలు కలిగినటువంటి మహానుభావుడు తులసీదాస్. తులసీదాస్ అనగానే గుర్తొచ్చే క్షేత్రం కాశీ మహాక్షేత్రం. ఇప్పటికీ కాశీ మహాక్షేత్రంలో గంగా తీరంలో అస్సీఘాట్ వద్ద ఈయన సమాధి ఉన్నది. ఈయన అక్కడే సిద్ధి పొందాడు. కాశ్యాంతు మరణాన్ముక్తి అని చాలామందికి తెలిసినదే. అక్కడ మరణించాడు అనగానే ఆయన సిద్ధి పొందాడు, మన వేరే చెప్పక్కర్లేదు. కానీ ఆయన అప్పటికే సిద్ధపురుషుడు కూడా. ఈయన చరిత్ర కొంచెం మననం చేసుకుంటేనే కానీ మనకి హనుమాన్ చాలీసాలకు ప్రవేశించడానికి అర్హత రాదు. ఆయనే రానివాడు హనుమంతుడు. ఎందుకంటే తన భక్తుల గురించి తెలియజేస్తే ఆయనకు సంతోషం. ఈ మహానుభావుడు 15వ శతాబ్దపు చివరి భాగంలో పుట్టినటువంటి వాడు. అంటే 1497లో ఆయన పుట్టాడు. అది కూడా యమునా తీరంలో రాజపూర్ అనే గ్రామంలో జన్మించాడు. ఈయనకి సంబంధించి చరిత్ర ఇప్పుడు లభ్యమవుతుంది, వివిధ గ్రంథాలుగా లభ్యమవుతుంది. మనం క్లుప్తంగా ఇక్కడ స్మరించుకుంటున్నాం. అయితే ఈయన అసలు పేరేమిటి అనేది ఆ గ్రంథాల్లో లేదు, కానీ రాంబోలా అని మాత్రం వ్యవహారంలో కనబడుతుంది. రాంబోలా అంటే ఆయన చిన్నప్పటి నుంచి రామ్ నామం ఎక్కువ పలికేవట, అందుకే అందరూ రాంబోలా అంటూ ఉన్నారు. ఆయనకి అప్పటి కాలమానం ప్రకారంగా యవ్వన ఆరంభంలోనే వివాహమైంది. భార్య పేరు రత్నావళి. మంచి ఆదర్శమైన దాంపత్యం, కానీ భార్యపై చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. అదే భార్య ఒకసారి పుట్టింటికి వెళితే ఆ వియోగం తట్టుకోలేక చాలా కష్టపడి ఆవిడ కోసం వెళ్ళినప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, నువ్వు నా కోసం చూపిస్తున్నటువంటి ఈ ప్రేమలో ఈ తాపత్రయంలో కాసింత భగవంతుని వైపు చూపించుంటే భగవత్ సాక్షాత్కారం పొందేవాడివి కదా అన్నది ఇక్కడ. అయితే ఇతని యొక్క తీవ్రమైన మోహం చూడలేక ఆవిడ అనుంటుంది, అంతేగాని గొప్ప యోగినిగా గురువుగా ఆవిడ అనుండకపోవచ్చు. సామాన్యమైన మాటే అన్నది. అంటే భగవంతుని మీద దృష్టి పెట్టు అని. అయితే చెప్పేవాళ్ళు ఎవరైనప్పటికీ కూడా సంస్కారం ఉన్నవాడు మాత్రం దాన్ని ఉపదేశంగా తీసుకుంటాడండి. మనకు సంస్కారం లేకపోతే గొప్ప గురువులు వచ్చి చెప్పినా మనకు చలించం. సంస్కారం ఉంటే సామాన్యుడి మాట కూడా చలింపజేస్తుంది. ఇలా చలించిన వాళ్ళు ఎంతమందో మహాత్ములు ఉన్నారు చరిత్రలో. నారాయణ తీర్థుల వారి గురించి కూడా ఇలాంటి కథ మనకు కనబడుతుంది. ఇంకా ఎందరో సిద్ధపురుషులు ఉన్నారండి, మహాయోగులు ఉన్నారు, ఒక్క మాటతో మారిపోయినటువంటి వారు. ఇలాంటి మాటలు ఎన్ని వేలు వినలేదు మనం, కానీ జీవితం అలాగే ఉంది, ఏం మార్పు చెందలేదు. ఎన్ని వేలు విన్నా వాటి దారి వాడిదే, మన దారి మాటదే. మనకు బాగుపడే యోగం ఉంటేనే మహాత్ములు చెప్పిన ఒక్క మాట మనల్ని మార్చేస్తుందండి. ఇక్కడ వాళ్ళు మహాత్ములే కానక్కర్లేదు, మంచి మాట గ్రహించగలిగే సంస్కారం మనకుంటే మనమే మహాత్ములం అయిపోగలం. ఇక్కడ మొత్తానికి ఇతరులు వెంటనే మార్పు వచ్చింది. మార్పు వచ్చి ఇంకా ఇంటిని విడిచిపెట్టి భగవంతుడి వైపు వెళ్ళిపోయాడు. అతని ఆలోచన ఒక్కసారి నిజమే, ఏవైతే గొప్ప వస్తువులను వెంటబడుతున్నామో అవి మిగిలేవి కావు, అవి మనకు మిగలవు, చివరికి వాటికి మనము మిగలవు. కానీ ఏది మిగిలే వస్తువు ఆలోచించాలి. ఆ మిగిలిన వస్తువైన పరమాత్మ కోసం తప్పించి దానికి అఖండమైన వైరాగ్యం కావాలి. అది ఆయనకు సహజంగా వచ్చింది ఆ సమయంలోనే. అంటే పూర్వజన్మ కర్మ విశేషము ఒక్క చిన్న అనుభవంతో పండిపోతుందని. గజేంద్రుడికి మొసలి పట్టగానే వచ్చినటువంటి ఒకానొక పరివర్తన వలే అది తెలుసుకోవాలి. ఎన్ని మొసళ్ళు ఎన్ని ఏనుగులను పట్టలేదు, కానీ ప్రతి గజేంద్రానికి మోక్షం లేదు. కనుకనే అక్కడ అతని జీవుడి సంస్కారం అదే. అదేవిధంగా ఇతరులు ఒక పరివర్తన కలిగి సంచరిస్తూ ఉన్నాడు భగవచ్చింతన చేసుకుంటూ. అంతవరకు అసలు ఏ అనుష్ఠానం లేనివాడేం కాదు, సంప్రదాయబద్ధంగా సంస్కారములు అయినవాడు గనక తన నిత్యానుష్ఠానం తనకు ఉండేది. అదేవిధంగా సర్వశాస్త్రములు అభ్యసించిన వాడు కూడా మహాపండితుడు. అటువంటి వాడికి మనస్సులో ఈ సంస్కారం రాగానే ఇంకా అక్కడి నుంచి సాధన చేస్తూ క్షేత్రయాత్రలు చేస్తూ ఉండగా ఒక గొప్ప గురువు లభించాడు. భగవంతుడి కోసం అన్వేషించేవాడికి గురువు వెతుక్కుంటూ వస్తాడు అని పెద్దలు చెప్తూ ఉంటారు. పరీక్షిత్ మహారాజుకు సుఖయోగింద్రుడు లభించినట్లుగానే అతని పేరు నరహరి ఆనంద స్వామి అనేటువంటి గురువు లభించాడు. ఆయన తారక మంత్రాలను ఉపదేశించాడు. ఆ చెప్పిన ప్రకారంగా నిరంతరం తారక మంత్ర జపం చేసుకుంటూ వివిధ క్షేత్రాలు సంచరిస్తున్న కాశీక్షేత్రంలో ఎక్కువ కాలం ఉన్నారు. కాశీక్షేత్రం ఏ దేవతామంత్రం సాధన చేసినా సిద్ధినిచ్చేటువంటి దివ్యక్షేత్రం. అలాంటి కాశీక్షేత్రంలో గంగా తీరంలో అతడు నిత్యం రామతారక మంత్రం జపం చేసుకుంటూ, జపం పూర్తయిన తర్వాత తత్సద్బ్రహ్మార్పణమస్తుని విడిచిపెట్టినటువంటి జలాన్ని అక్కడ ఒక వృక్షం మొదట్లో వేసేవాడు ఆయన. ఇక్కడ ఇది చాలామంది అనుష్ఠాన పరులకు తెలిసినదే. అదైన తర్వాత కొంతమంది తీర్థంగా పుచ్చుకుని శేషజలం వేస్తారు, కొన్ని సంప్రదాయాల్లో జపం చేసి విడిచిపెట్టిన జలాన్నే వేస్తారు. మొత్తానికి ఆ జలాన్ని ఒక చెట్టు మొదట్లో వేశాడు. కొద్ది కాలం అలా జరిగిన తర్వాత
ఆ చెట్టు నుంచి ఒక దివ్య పురుషుడు వచ్చాడు. అయ్యా, నీ వల్ల నేను తరించాను, అందుకు కృతజ్ఞతగా నీకేదైనా ఉపకారం చేస్తాను అన్నాడండి. ఇది ఆశ్చర్యకరమైన అంశం. నా వల్ల నువ్వు తరించడం ఏమిటయ్యా అంటే, నేను ఒక బ్రహ్మరాక్షసిని, ఈ చెట్టు మీద ఉండేవాడిని. నేను చేసిన పాపాల వల్ల బ్రహ్మరాక్షుడిని చెట్టును ఆశ్రయించుకున్నాను. కానీ నువ్వు రోజు మంత్రం చేసి విడిచిపెట్టిన జలం ఇక్కడ వేయడం వల్ల దాని ప్రభావం చేత నాలో పాపములు దగ్ధమయ్యి నేను ఇప్పుడు దివ్య పురుషుడిగా మారాను. ఇప్పుడు నేను దివ్యధామమునికి వెళ్ళిపోతున్నాను. కాబట్టి నీకేదో ఉపకారం చేసి వెళదామని వచ్చాను అన్నాడు ఇక్కడ. దీన్ని బట్టి మామూలుగా జపం చేసేసి నీళ్లు వేస్తాం కానీ దానికి అంత శక్తి ఉందో మనకు తెలియదు. చూడండి ఇక్కడ ఎన్ని పాపాల దహనం చేస్తుందో. ఈ నీరు తగలడం వల్ల, నీటి ప్రభావంలో ఆ చెట్టును ఆశ్రయించుకున్నటువంటి బ్రహ్మరాక్షసుడికి దివ్యత్వం వచ్చింది ఇక్కడ. అప్పుడు ఈయన అన్నాడు, నాకేం కావాలయ్యా, నాకేం కోరిక లేదు, కేవలం రామానుగ్రహం తప్ప నాకు ఇంకోటి అక్కర్లేదు. నాకు కావలసినది రామసాక్షాత్కారం కావాలి. అది చెయ్యగలవా అంటే, అది ఇంకో వ్యక్తి ఎవడు చేయలేడయ్యా, ఆయనకు అనుగ్రహం కలగాలి. నేను నీకొక్క ఉపకారం మాత్రం చేసి పెట్టగలను. రామసాక్షాత్కారం కావాలంటే హనుమంతుని అనుగ్రహంతో అది సాధ్యమవుతుంది. ఆ విషయం హనుమాన్ చాలీసాలో ఆయనే చెప్తాడు. హనుమంతుని గట్టిగా పట్టుకుంటే రాముడు దొరికిపోతాడు. అందుకు నేను నీకేదైనా ఉపకారం చేస్తా. అయితే హనుమంతుడు నువ్వు ఎలా పట్టుకుంటావంటే, ఎక్కడ రామకథ జరిగితే అక్కడ హనుమంతుడు ఉంటాడు. అందుకు నువ్వు నిరంతరం రామకథాగానం చేస్తూ ఉండు. హనుమంతుడు వస్తాడు. ఏ రూపంలో వస్తాడో ఎవరికి తెలియదు. నేను నీకు చేసే సహకారం ఏంటంటే, ఆయన ఏ రూపంలో వచ్చినా నీకు చూపిస్తాను, అది పట్టుకో చాలన్నాడు. వెంటనే ఈయన రామకథ చెప్పడం మొదలుపెట్టాడు. జనాలు తండోపతండాలుగా వస్తున్నారు. ఇక్కడ చెప్తున్నాడు కానీ ఆ దివ్య పురుషుడు ఎక్కడ సూచిస్తాడా అని చూస్తున్నాడు. రామకథ అవగానే అందరూ వెళ్ళిపోతున్నారు. అందులో ఒక సామాన్యుల్లాగా లేచి వెళ్ళిపోతున్నాడు ఒక ఆయన. వెంటనే దివ్య పురుషుడు సూచించాడు, ఆయన హనుమంతుడని. ఈయన వెంటనే వెళ్ళి గట్టిగా పాదం పట్టుకున్నాడు. నేను విడిచిపెట్టానని పాదం పట్టుకున్నాడు ఆయన ఇక్కడ. అంటే హనుమంతుడు ఏ రూపంలో వస్తాడో తెలియదు. శాస్త్రం ఎప్పుడు అబద్ధం చెప్పదు. ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. రామాయణంలో చిట్ట చివరికి ఉత్తరాఖండలో ఒక విషయం చెప్తాడు. రామచంద్రమూర్తి అవతార పరిసమాప్తి చేసేటప్పుడు తనతో పాటు ఎందరినో దివ్యధామానికి తీసుకువెళ్ళాడు, సరయూ నదిలో ప్రవేశించి. ఆ సమయంలో చిరంజీవులైన ఇద్దరిని మాత్రం ఉంచేశాడు. మీరు రావడానికి లేదయ్యో ఉండండి అని. ఒకడు విభీషణుడు, రెండువైన హనుమత్ స్వామి. నువ్వు ఉండాలనైనా అన్నాడు ఇక్కడ. ఎంతవరకు? ఈ రూపంతో కల్పాంతం వరకు ఉంటావు. కల్పాంతం వరకు ఈ రూపంతో ఉంటావు, కల్పాంతం వరకు. ఇంకా కల్పానికి అంతం చాలా ఉన్నదండి. ఇంకా మనం ఇప్పుడు 7వ మన్వంతరంలో ఉన్నాం. ఇలాంటివి 14 మన్వంతరాలు అయితే ఒక కల్పం. కల్పాంతం వరకు ఈ రూపంతో ఉంటావు. తర్వాత నీ స్థానం వేరు. ఎప్పుడు ఉండేవాడివి నువ్వు. హనుమంతుడు అంటే శాశ్వతావతారం. ఇది తెలుసుకోవాలి. శాశ్వత స్వరూపుడు. మంత్రములు ఎప్పుడూ ఉంటాయి. మంత్రములు ఎప్పుడు ఉంటే మంత్రాదేవతలు ఎప్పుడూ ఉంటారు. కానీ మంత్రాదిదేవత భూమిపై అవతరించి ఉండడం అనేటువంటిది ఏందో అది హనుమంత స్వామి. అవతరించక ముందు హనుమంతుడి దైవమే. ఎందుకంటే హనుమంతుడు అవతరించక ముందు కూడా పూర్వ ఋషులు హనుమన్ మంత్రాన్ని దర్శించారు, హనుమంతుడిని ఉపాసించారు. ఆ మాటకు వస్తే రామచంద్రమూర్తి అవతరించక ముందు కూడా రామమంత్ర ఉపాసకులు ఉన్నారు. రాముడు కేవలం దశరథ పుత్రుడుగా వచ్చాడంటే అంతకు ముందు లేడా? ఉన్నాడు. అప్పుడు మంత్రాధిదేవతగా ఉన్నాడు ఆయన. మంత్రస్వరూపుడే నారాయణుడు ఆయన్ని. అప్పుడు ఆయన ఉపాసన చేసి దేవతలు ఋషులు ప్రార్థిస్తే దిగి వచ్చాడు. అంతకు ముందు ఉన్నవాడే హనుమత్ స్వామి. అలాగే కానీ అవతారముగా వచ్చినటువంటి రామచంద్రమూర్తి తన అవతార ప్రయోజనం నెరవేరాక తిరిగి వైకుంఠధామనుకు వెళ్ళాడు. కానీ వరము చిరంజీవిత్వాన్ని వరంగా పొందినటువంటి హనుమత్ స్వామి ఉండవలసి వచ్చింది. అప్పుడు హనుమంతుడు ఒక మాట అన్నాడు రాముడితో, ఎంతవరకు నీ నామస్మరణ భూమి మీద ఉంటుందో అంతవరకు ఉంటానన్నాడు ఇక్కడ అని సాక్షాత్తుగా రామాయణంలో వాల్మీకే చెప్తున్నాడు. కానీ హనుమంతుడు ఎప్పుడు ఉంటాడు. అయితే ఆయన భగవత్ స్వరూపుడు గనక ఏకకాలంలో అనేక చోట్ల ఉంటాడు. కనుక ఇక్కడే ఒకటి రామాయణం చెప్తుంటే మరొకళ్ళు మరొకరు రామాయణం చెప్తుంటే పక్కనే మరొక చోట రామాయణం చెప్తున్నా అన్ని చోట్ల ఆయన ఉండగలడు. అన్ని చోట్ల వింటాడండి హనుమంతుడిది. ఎప్పుడు విన్న కదేనండి, మళ్ళీ ఎందుకు అన్నాడు ఆయన. అందుకు గొప్పవాడు ఆయనకి. రామకథని ఎలా వినాలో ఆయన చూసి నేర్చుకోవాలి. అప్పుడే కొత్తగా వింటున్నట్టు. బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమద రాక్షసాంతకం. మొత్తానికి అలాంటి హనుమంత స్వామి పాదాలు పట్టుకున్నాడు ఈయన. అప్పుడు ఏంటయ్యా నన్ను పట్టుకున్నావు అంటే, ఎవరిని పట్టుకోవాలి వాళ్ళని పట్టుకున్నాను నాయన అంటే, నేనేమిటి సామాన్యుడిని అన్నాడు. ఆ మాట అనుకు, నువ్వెవరో నాకు తెలుసు, కప్పిపుచ్చుకు స్వామి అన్నాడు ఇక్కడ. అయితే నీకేం కావాలన్నాడు ఈయన. నాకు రామానుగ్రహం కావాలి అన్నాడు. అప్పుడు రామచంద్రమూర్తి అనుగ్రహంకి 3 అవకాశాలు ఇచ్చాడు ఆయన.
ఆ 3 అవకాశాల్లో ఒకసారి రాముడు రావడం, రాముడు వస్తాడు హనుమంతుడు చెప్పగానే ఆయన చందనం అరగదీసి పెట్టుకుంటే సరిగ్గా రాముడు ఇతను మాగొన్నగా నిద్రపట్టినప్పుడు వచ్చాడు అక్కడికి. ఆ వచ్చినవాడు ఆ చందనం తీసి తులసీదాసుకు రాసి వెళ్ళిపోయాడు ఆయన. తర్వాత ఈయన మెలకు వచ్చి రాముడు రాలేదేమిటి అంటే హనుమంతుడు చెప్పాడు, వచ్చాడు ఆయన, నువ్వు పోల్చుకోలేకపోయావు. అచ్చం దత్త చరిత్రలో అలాగే జరిగింది ఇక్కడ. పోల్చుకోలేకపోయావు, ఈ చందనం ఆయన రాసింది అన్నారు. అలా 2-3 పర్యాయాలు అయ్యాక అప్పుడు రామానుగ్రహం లభించింది. అంటే హనుమంతుడు రాముడు, ఈయనకి హనుమంతుల్లో రాముడు కనబడ్డాడు, హనుమంతు హృదయంలో. అలా హనుమదనుగ్రహం పొందినటువంటి వాడు హనుమంతునిపై రచించిన వాంగ్మయం గురించి మనం మాట్లాడుకుందాం. ఒకటి రామచరితమానస్. ఇది ఈయన కాశీలో ఉండగానే శివుడు ఆజ్ఞతో రచించాడు. దానికి గాను అయోధ్యకు వెళ్ళి అయోధ్యలో కొన్ని సంవత్సరములు సుమారు 2 ఏళ్ళు అయోధ్యలో ఉండి రామచరితమానసం మొత్తం పూర్తి చేశారండి. ఆయన తీసుకొచ్చి ఎవరికి ఇచ్చారంటే శివుడికి అంకితం చేశాడు, విశ్వనాథుడికే అంకితం చేశాడు, విశాలాక్ష విశ్వనాథుడికి అంకితం చేశాడు రామచరితమానస్. అనేక రహస్యములతో ఉంటుంది రామచరితమానసం. వివిధ పురాణాలలో ఉన్నటువంటి రామకథని తులసీదాస్ రచించాడు. అది ఆశ్చర్యం. కేవలం ఒక అధ్యాత్మ రామాయణం, ఒక వాల్మీకి రామాయణమో కాదు, అనేక పురాణాల్లో ఉన్న రహస్యాలు, వివిధ కల్పాలలో జరిగిన రామకథా రహస్యాలను రచించాడు. తేలిగ్గా ఉన్నట్టు కనబడుతుంది కానీ చాలా క్లిష్టంగా కనబడుతుంది. దాన్ని అన్వయించుకోవడమే మనకి సామాన్యంగా సాధ్యం కాదు. కానీ తాను స్వయంగా ప్రయాగ దగ్గరున్న చిత్రకూటం వద్ద యాజ్ఞవల్క్య మహర్షి ఋషులతో మాట్లాడుతున్న రామకథని స్వయంగా చూశాడండి ఈయన తులసీదాస్. అది ఆయన రాసుకున్నాడు, చూసి రచించాడు ఇక్కడ. కనుక యాజ్ఞవల్క్యుడు మొదలైన వాళ్ళు చెప్పిన రామకథను రచించాడు ఇక్కడ. ఆయన ఏ పురాణం నుంచి ఎలా తీసుకొచ్చాడు అనేది కూడా పరిశోధకులు చూపించారు. మొత్తానికి ఒక ప్రామాణికమైన అద్భుతమైన రామకథని అందించాడు ఆయన. అందులో రామ భక్తి సుధ ప్రవహిస్తుంది, మనసు ఆర్ద్రమైపోతుంది. అంతేకాదు అనేక ధర్మబోధలు కూడా అందులో గోచరిస్తాయి. ఈశ్వరానుగ్రహం వల్ల కొన్ని రోజుల పాటు రామచరితమానసం చెప్పుకునే భాగ్యం కూడా లభించిన ఒక జీవుడిగా ఈ మాట చెప్తున్నాం. రామచరితమానసం అంత గొప్పది, అంత విశేషమైన గ్రంథాన్ని రచించాడు ఆయన. అందులోనే హనుమత్స్తుతి చేశాడు. అతులిత బలధామం స్వర్ణ శైలాభదేహం ధనుజవన కృషానం జ్ఞానినామగ్రగణ్యం సకల గుణనిధానం వానరాణామధీశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి. ఇది ఆ మహానుభావుడే రామచరితమానసంలో రచించిన ఒక శ్లోకం. సంస్కృతంలో కొన్ని శ్లోకాలు రచించారు, హిందీలో దోహాలు ఇత్యాది వృత్తాలతో అత్యద్భుతమైన రచన చేశారు మొత్తంగా. అది చదువుతూ ఉంటేనే సంగీతంలో ఉంటుంది. అది హిందీ సారస్వతంలో ఆయన చేసిన అలంకారాలు, వాడిన ఛందస్సులు, వీటిపై ఆ సాహితీవేత్తలు గొప్పగా మాట్లాడతారు. మొత్తానికి ఒక రస కలశం అండి రామచరితమానస్ అంటే ఇక్కడ. ఇక హనుమంతునిపై రచించిన వాంగ్మయములు ప్రధానంగా మనకి 3 గోచరిస్తాయి. ఒకటి హనుమాన్ చాలీసా, రెండవది సంకటమోచన హనుమదష్టకం, మూడవది హనుమాన్ బాహుక్. 3. ఈ సంకటమోచన హనుమదష్టకం అంటే కష్టాల నుంచి బయట పెట్టేవాడు హనుమంతుడు అని తెలుసుకుని ఆయన హనుమంతుడిపై రచించినటువంటి సంకటమోచన హనుమదష్టకం కూడా చాలా ప్రసిద్ధి చెంది ఉన్నది. నేటికి ఉత్తరాదిలో అది పాడుతూ ఉంటారు. మన హనుమాన్ చాలీసా మనకి ఎంత పరిచయమో వాళ్ళకంత పరిచయం. అందులో ప్రతి వాక్యంలో కోనహి జానత్ హై జగమే కపి సంకటమోచను నామతిహారో అనేటువంటి మకుటంతో వరుసగా 8 హిందీలో రచించారు ఆయన. అదొక అష్టకం లాంటిది. దీని భావం ఏంటంటే, నువ్వు సంకటమోచనుడువని ఎవరికి తెలియదయ్యా అంటాడు. అంటే నీ పేరు సంకటమోచనుడుగా అంత ప్రసిద్ధి చెందింది, ముల్లోకాల్లో ప్రసిద్ధి చెందింది అంటాడు. ఎలా సంకటాల నుంచి కాపాడతాడు అనేది అష్టకం మొత్తం వర్ణించాడు ఇక్కడ. అంటే కష్టమోచకుడుగా హనుమంతుని దర్శించాడు. ఇది స్వానుభవం. అది హనుమదారాధన వల్ల కార్యసిద్ధి కలగడం ఒకటి, విఘ్నాలు తొలగడం ఒకటి, కష్టాలు తొలగడం ఒకటి, ఇవన్నీ కూడా లభిస్తాయి. అందుకే సంకటమోచన హనుమంతుడికి ప్రసిద్ధమైన పేరు పెట్టాడు ఈయన. పేరు పెట్టడం అంటే ఉన్నదాన్నే ఆవిష్కరణ చేసుకున్నాడు, అనుభవానికి తెచ్చుకున్నాడు. అందుకే కాశీక్షేత్రంలో సంకటమోచన హనుమన్ మందిరం అని ప్రసిద్ధి చెందిన మందిరం ఉన్నది. కాశీ వెళ్ళిన వారు ఎవరైనా విశ్వనాథ మందిరం, బిందుమాధవ మందిరం, విశాలాక్షి మందిరం ఎలా చూస్తారో అంత ముఖ్యంగా సంకటమోచన హనుమన్ మందిరాన్ని కూడా చూస్తూ ఉంటారు ఇక్కడ. అక్కడ అనేక మంది నేటికి రామచరితమానస పారాయణలు చేస్తూ ఉంటారు, చూడవలసిన చోటు. ఇలాంటి హనుమన్ మందిరాలు కాశీలోనే చాలా కట్టాడండి ఆయన మహానుభావుడు. అంతేకాదు వివిధ ప్రాంతాల్లో కూడా ఆయన నిర్మాణం చేసినట్లుగా, హనుమన్ మందిరాలు ఆయన నిర్మాణం చేసినట్లుగా మనకి ప్రమాణములు, ఆ మందిరాలు కూడా నేటికి గోచరిస్తున్నాయి. ఆయన స్వయంగా ప్రతిష్ఠ చేశాడు సంకటమోచన హనుమంతుణ్ణి. అక్కడ హనుమంతు సాక్షాత్కారం పొందాడు. అలాంటి హనుమంతుని ఉద్దేశిస్తూ
మరొకటి రచించాడు ఆయన, హనుమాన్ బాహుక్. ఇది కూడా పారాయణ చేయవలసిన గొప్ప గ్రంథం అండి. అది చదివి కష్టాల నుంచి తక్షణం బయటపెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. అలాంటి ప్రసిద్ధి చెందిన హనుమాన్ బాహుక్ ఇది రచించడానికి కారణం ఏమిటంటే, అక్కడ కాశీలో భైరవనాథుడు అనేటువంటి ఒక మంత్రసిద్ధుడు ఉండేవాడు. మంత్రసిద్ధి వల్ల అతనికి అనేక మహిమలు వచ్చాయి. ఈ మహిమలతో జనాలను ఆకర్షించడం, వాళ్ళకి కావలసినటువంటి ఉపకారాలు చేసి పెట్టడం, దీంతో బాగా ప్రసిద్ధుడైపోయాడు. అందరూ కూడా కొన్ని మంత్రమహిమలు చూపించగానే వాడిని దేవుణ్ణి చేసేస్తాడు. దేవుణ్ణేమో అని వాడు అనుకుంటాడు. అక్కడి నుంచి పతనం ప్రారంభం అతనికి కూడా. అవతల వాళ్ళు గౌరవించేటి మహిమ ఏదైనా ఉంటే అది భగవదర్పణం చేసి ఊరుకోవాలి, కానీ అది మనదే అనుకోకూడదండి. కానీ ఇతడు భైరవనాథ సంప్రదాయంలో ఉంటూ అహంకరించాడు. అహంకారంతో అందరూ గౌరవించడంతో తను ఎవరెవరు ఆరాధించడానికి వచ్చారు, ఎవరు సన్మానించడానికి వచ్చారు గమనించేవాడు. అప్పటికే తులసీదాస్ చాలా ప్రసిద్ధుడు కాశీక్షేత్రంలో. ఆయన వల్ల ప్రభావితులు, ఆయన చెప్పిన మంచి మాటలు వింటూ జీవితాలను మార్చుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆయన వల్ల రామభక్తి పొందిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలాంటి తులసీదాస్ తన దగ్గరికి రాలేదు, తనను శరణు వేడలేదు అనుకున్నాడు ఆయన. తులసీదాస్ రాముడిని తప్ప ఎవరిని శరణు వేడతాడు? అందుకే అన్నిటికీ రాముడున్నాక ఇంకోటి దగ్గరికి వెళ్ళి వేడుకుంటాడా? కష్టమైన నష్టమైన రాముడే, సుఖమైన భోగాలైన రాముడే. అసలు సుఖము దుఃఖము రెండు పడతాయి వాళ్ళకి, రాముడు తప్ప మరేమీ లేదు. అలాంటి జీవనం ఉన్నవాళ్ళు ఈ బాబాల దగ్గరికి ఆ బాబాల దగ్గరికి పరిగెత్తరు కనుక ఆయన కూడా ఇక్కడికి రాలేదండి. కానీ ఇతర అహంకారం దెబ్బతిని నా దగ్గరికి రాలేదు కదా, ఇతర పని పడతానని చెప్పి ఒక ప్రయోగం చేశాడు ఈయన మీద. దానితో ఒళ్ళంతా వేడి పెట్టి అనేక రకాలైనటువంటి పొక్కుల్లాగా వచ్చేసే, ఒళ్ళంతా పొంగిపోయినట్టు అయిపోయింది. దానికి తోడు బాహువులు స్తంభించిపోయాయి. అప్పుడు ఆయన ఒక్కసారి హనుమంతుని గుర్తు తెచ్చుకొని హనుమాన్ బాహుక్ కనుక రచించేశాడు. అయితే మనకు హనుమాన్ చాలీసా మాత్రమే తెలుసు, కానీ ఉత్తరాది వారు అది కూడా పారాయణ చేస్తుంటారు. హనుమాన్ బాహుక్ అని గొప్ప రచన. బాహుక సుబాహ్ నీచ లీచర్ మరీచ్ మిలి ముఖ పీర్ కేతు జా కురోగ్ జాతు ధాన్ హై రామనామ జప జాగ్ కియో చహు సానురాగ్ కాల కైసే ధూత భూత్ కహా మేరే మాన్ హై. అది కొన్ని మాత్రమే ఇప్పుడు అనుకుంటున్నాం మనం. అంటే దీని భావం ఏంటంటే, నేను ఎల్లవేళలా రామనామ జపం చేస్తున్నాను గనక యమదూతలు కానీ, యమదూతలు అంటే భూతాలు కానీ నన్నేమీ చేయలేవు. ఎందుకంటే రామనామ జప జాగ్ కియా చహు సానురాగ్, రామనామాన్ని అనురాగంతో ఎవడు పలుకుతూ ఉంటాడో వాడికి హనుమంతుని సహాయం ఉంటుంది. అందుకే రామచంద్రమూర్తి అలాంటి రాముడు, అలాంటి హనుమంతుడు నన్ను ఇంకా రక్షించడం లేదేమిటి అని బాహుక్కులో ఈ భాగంలో అన్నారు. అదేవిధంగా బాలపనే సూధే మన రాము సన్ముఖ భయో రాము నామ లేత మాంగి ఖాత టూక్ టాక్ హో पर्यो लोकरीत में पुनीत प्रीत रामराय मोहबल बैठो तोरी तरकित राक हो खोटे कोटे आचरण आचरत अपनायो अंजनी कुमार साज्जो రామపాని పాక హో. ఇప్పుడు మీకు అర్థం కాకపోయినా పర్వాలేదండి, ఆ శబ్దాల్లో మంత్రశక్తి ఉంటుంది కనుక చెవిలో పడినా చాలు, అందుకే చెప్పుకోవడం ఇక్కడ. అయితే చెప్పే మాట ఒక మూల ప్రమాణంతో చెప్తున్నామని చెప్పడం కోసం ఇది వాక్యాలు యథాతథంగా చదివాం. అదేవిధంగా మహానుభావుడు పలికిన మంత్రం మన చెవులు. దీని అర్థం ఏంటంటే, నేను చిన్నప్పటి నుంచి రామచంద్రమూర్తినే స్మరిస్తూ తినే ఆహారం కూడా రామనామస్మరణతోనే తింటూ ఉంటాను. ఇది ఆయన జీవన విధానం అందులో చెప్పాడు. అంటే అన్నం తిన్నా రామనామ స్మరణే. అలాంటి మహానుభావులు ఉండేవారు. శ్రీ రామశరణ్ గారని తెలుగు ఆయన బుద్ధాన్ దగ్గర ఉండేవారు. ఆయన రామసాక్షాత్కారం పొందినవారు, హనుమత్ సాక్షాత్కారం పొందిన తెలుగువారు. కొద్ది దశాబ్దాల వరకు ఉన్నారండి మహానుభావులు. వారు సంచరించిన చోట వారు ప్రతిష్ఠించిన రామ హనుమాన్ మందిరాలు నేటికి ఉన్నాయి. గొప్ప విశేషం అంటే తెలుగునాట హనుమాన్ చాలీసా ఇంత వ్యాప్తి చేయడానికి కారణం ఆయనే. ఇది మర్చిపోవద్దు ఇక్కడ. ఆయన అంత వ్యాప్తి చేశాడు ఆయన హనుమాన్ చాలీసాని. ఆయన నిత్యం వ్యవహారం ఏంటంటే రామనామంతో ఏరిన బియ్యమే తినేవారు ఆయన వండుకుని. అంటే రామనామస్మరణతో అన్నం తినేవాడిని అనే తులసీదాసు మాటకు ఉదాహరణగా కొద్ది దశాబ్దాల క్రితం ఒక సిద్ధపురుషుడు మనం ఈ భూమి మీద ఉండగా చాలామంది చూశారు. వారి శిష్య పరంపర నేటికి ఉన్నారు. అందుకే నేను రామనామ లేత్ మాంగి ఖాత టూక టూకహో, ఆ రామనామమే తీసుకుంటూ నేను తిన్నాను మెతుకు మెతుకు కూడా. ఇది రామశరణ్ మహారాజు గారి ఉదాహరణతో మనం చెప్పుకున్నాం. అంతేకాదు, అలాంటి నాకు ఈ బాధ ఎందుకు వచ్చింది అంటే, రాముడు హనుమంతుడు వీరెవరిని బాధ పెట్టరు. ఇది తెలుసుకోవాలి. కొంతమంది తెలియకంటూ ఉంటారు, రామ భక్తులకు బాధలు ఎక్కువండి, సీతమంత్రం చేసే వాళ్ళకి కష్టాలు ఎక్కువండి అని. వీళ్ళకి అజ్ఞానం ఎక్కువ అని తెలుసుకోవాలి.
ఎందుకంటే రాముడు సీత వీళ్ళు వచ్చి కష్టాలు ఎవరు, వాడి కర్మ వాడికి వస్తూ ఉంటుంది ఎవరికైనా సరే. అంతేగాని ఫలానా దేవుడి దగ్గరికి వెళ్ళగానే కష్టాలు పోతాయి అనుకోవడం ఒక వంచన, ఒక మోసం. తెలుసుకోండి ఇక్కడ కష్టాలు పోతాయని దేవుళ్ళని మార్చే, మతాలను మార్చే వాళ్ళని భ్రష్టులు పతితులు అని అంటారు ఇక్కడ. అలాగని కష్టాలు తీర్చరని కాదు, కర్మానుభవంలో సాధారణమైన కర్మ తీసేస్తారు, అసాధారణమైన కర్మ అనుభవించవలసిందే. ఇది తెలుసుకోవాలి. అసలు కర్మానుభవం అంటే ఏమిటి, అసలు కర్మానుభవం అనే కాన్సెప్ట్ కర్మ సిద్ధాంతం అనే ధర్మం ఉన్న హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. దానితోనే మనం సమాధానం చెప్పగలం, ఇతరులకు సమాధానం కూడా దొరకదు. కర్మ సిద్ధాంతాన్ని అంగీకరించకపోతే సుఖదుఖాలకు కారణాలే చెప్పలేరు. అంత సైంటిఫిక్ లాజికల్ మెథడాలజీ హిందూ ధర్మంలో మాత్రమే ఉంది. ఇది మనం గర్వించదగ్గ అంశం అండి ఇక్కడ. అందుకే ఇదివరకు కర్మలు బట్టి వచ్చాయి. అయితే మనం చేసే మంత్రానుష్ఠానం వల్ల ఏమవుతుందంటే కర్మ యొక్క తీవ్రత తగ్గుతుంది. 2, అది అసాధారణ కర్మ అయితే తొలగడం కష్టం, కానీ సాధారణ కర్మ అయితే తీసేస్తారు. అసాధారణ కర్మాన్ని ఎలా చేస్తాడు అంటే తట్టుకునే జ్ఞానాన్నిచ్చి తప్పించేలా చేస్తాడు. ఇది తెలుసుకోవాలి. అందుకే కర్మలో భోగాంశ, వృద్ధ్యంశ, బీజాంశ అని 3 ఉంటాయి. అనుష్ఠానము, పరిహార క్రియలు చేసే వాళ్ళకి వృద్ధ్యంశ తీసేస్తాడు, అంటే దాని తీవ్రతను తగ్గిస్తాడు. దాని తర్వాత భోగాంశ, బీజాంశ ఉంటాయి. ఈ భోగాంశ అనేటువంటిది జ్ఞానం చేత తట్టుకునేలా చేస్తాడు. ఈ బీజం క్రమంగా నిర్మూలించి మరి జన్మంలోకి లేకుండా చేస్తాడు భగవంతుడు. అందుకే ప్రతివారు కూడాను ఒక 10 రోజులు మాల తిప్పి ఇంకా నాకు రిజల్ట్ రాలేదు అని ఎదురు చూడకూడదు. మీరు ఇందులోంచి మరో దానికి మారినా రాదు, వంచన తప్ప. తెలుసుకోండి ఇక్కడ. అందుకే రామదాసు గొప్ప మాట చెప్తాడు, ముందు చేసిన గతి తప్పబోదుగా, ఇంతకు మిక్కిలి రాదుగా, నేనితరులు వేడ పని లేదుగా, రామా దైవశిఖామణి. ఎంత చెప్పినప్పటికి కూడా చింత చేయగ ఏమీ లేదుగా, ముందు చేసిన గతి తప్పబోదుగా, ఇంతకు మిక్కిలి రాదుగా, నేనితరుల వేడ పని లేదుగా. ఇది అయితే ఏంటంటే భక్తుడైనటువంటి వాడికి మాత్రము ఐహికమైన ఫలాలు కోరుకోడు. ఐహికమైన ఫలాలు కోరుకున్న భక్తులు కొందరు ఉంటారు, వాళ్ళకి మాత్రం ఐహిక ఫలాలు ఇచ్చేస్తాడు ఒక్కొక్కప్పుడు భగవంతుడు, కానీ పరమార్థమైన జ్ఞానమోక్షాలు మాత్రం రావు. అయితే ఐహికమైన ఫలాలు అల్పములను తెలిసిన వాళ్ళు సుఖమైన దుఃఖమైన తట్టుకుంటాను కానీ నాకు నువ్వే కావాలి పరమాత్మ అంటారు. అటువంటి వారికి కష్టాలు వచ్చినా చలించరండి, సుఖాలకి పొంగిపోరు. సుఖాలు కష్టాలు వస్తూ ఉంటే పోతూ ఉంటాయి, కానీ చెక్కు చెదరని జ్ఞానము భక్తి 2 నిజమైన సాధకులు కోరుకుంటారు. అందుకే వాళ్ళు జీవితాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే పరిశీలించాలి, కానీ వాళ్ళు ఉపాసనల వల్ల ఎన్ని మిరాకిల్స్ చేశారు అని చూడడం కాదు. ఇక్కడ మహాత్ముల జీవితం ఆ విధంగా పరిశీలించాలి. ఒక త్యాగయ్యని పరిశీలించండి. అని భగవంతుడు కనకరాశి కురిపించాడా? రాజులొచ్చి కనకరాశి కురిపించినా నాకు అక్కర్లేదన్నాడు మహానుభావుడు. నిధి చాలా సుఖమా, రాముని సన్నిధి సేవ సుఖమా అన్నాడు. గొప్ప గొప్ప సార్వభౌమ ఐశ్వర్యాలను కూడా గడ్డి పరకలా విడిచిపెట్టిన మహానుభావుల యొక్క భక్తి మనకి ఏమర్థమవుతుందండి? 40 రోజులు పారాయణ చేస్తే 1, 108 చేస్తే 1 లెక్క పెట్టుకునే వాళ్ళకి ఆ భక్తి అర్థం కాదు. అలాగని ఇది వద్దని కాదు, ఇది అవసరమే, కానీ ఇదే ప్రధానం కాదని స్థితిలో ఉన్నవాడు తులసీదాస్. ఆయన మహానుభావుడు, అటువంటి వాడు. ఆయన గురించి మాట్లాడుతున్నాం కనుక చెప్పుకోవాలి. మొత్తానికి ఇలాంటి స్వామిని నేను నమ్ముకున్నాక నాకు ఈ బాధ వచ్చింది అంటే నేను ఎక్కడో పొరపాటు చేశాను, పైగా మోహంతో నేను అహంకరించాను, దురాచార పరాయణుడు అయ్యాను, అందుకే రాముడు నన్ను అనుగ్రహించడం లేదు. అంటే రాముడికి దోషం లేదు, నాది దోషం, అందుకే ఈ వేదన తొలగడం లేదు. అంతేగాని వాళ్ళు తొలగించలేక కాదు, వాళ్ళకి అసాధ్యం అనేది లేదు. నేను అజ్ఞానవశుడినై సరైన భక్తి మార్గంలో లేను గనకనే నాకు అవస్థ ప్రాప్తించింది. అంజనీ కుమారు సౌధ్యో రామపాని పాకహో. అయితే ఇప్పుడు నేను హనుమంతుడిని ఎందుకు ప్రార్థన చేస్తున్నానంటే ఏదో గొప్ప దోషం చేశాను, ఆ దోషం పోగొట్టమని ప్రార్థన చేస్తున్నాను. చూసారు, ఇప్పుడు కూడా కష్టం తొలగించమని కాదుట, నేను చేసిన ఏ దురాచారం వల్ల భగవద్ అనుగ్రహం పొందలేకపోతున్నాను, ఆ దురాచార దోషాన్ని పోగొట్టమని నేను స్మరిస్తున్నాను. అసలు నన్ను సంస్కరించి రామానుగ్రహం పొందింపజేసిన హనుమయే నన్ను కాపాడాలి అని హనుమాన్ బాహుకు చాలా గొప్పగా రచించాడండి ఆయన. దీని ఫలితంగా పైగా నీచ యాగి బీచ్ పతిపాయి బరుహో ఇగో బిహాయి ప్రభు భజన బచన మనకాయికో. మొత్తానికి హనుమాన్ బాహుకు చదవగానే ఆశ్చర్యం ఏంటంటే ఆ ప్రయోగం పోయిందండి. వెంటనే ఒళ్ళంతా మళ్ళీ సామాన్యం అయిపోయింది. మరి మంటలు బాధలలో స్తంభించమైన బాహువులు మళ్ళీ చక్కగా పనిచేసాయి. ఎవడైతే ప్రయోగించాడో వాడికి బాధ వెళ్ళింది.
దీన్ని బట్టి హనుమాన్ మంత్రరాశి ఏం చెప్తుందంటే, హనుమద్భక్తులపై పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరప్రయోగములు చెల్లవు అని మంత్రశాస్త్రం చెప్తుంది. ఇక్కడ పరమంత్ర పరయంత్ర పరతంత్ర పరప్రయోగాలు చెల్లవుట. దానికి ఉదాహరణ ఈయనే, చెల్లలేదు. అందుకే మన పని మనం చేసుకుంటూ భగవంతుడు సాధన చేస్తూ ఉంటే బాధించే వాళ్ళ సంగతి భగవంతుడు చూసుకుంటాడు. అందుకని వీడు బాధిస్తున్నాడు, వాడు బాధిస్తున్నాడు, వాడి పని పట్టు స్వామి అని భగవంతుని ప్రార్థించక్కర్లేదు. ఇదైతే మన ధ్యానమంతా శత్రుధ్యానమే అవుతుంది, భగవద్ధ్యానం అది ఇక్కడ. అందుకే అది ఆయన చూసుకుంటాడు తొలగించడం అనేటువంటిది. కనుక నేను ఇందులో ఎక్కడా కూడాను ప్రయోగం చేసిన వాడి పేరు కానీ ప్రయోగం చేసిన వాడిని పూర్తి చేయను కానీ ఏమీ అనలేదు. నాకు ఈ బాధకి నా పాపమే కారణము, పాపం వల్ల భగవద్ అనుగ్రహం రావడం లేదు కానీ పాపం పోగొట్టవయ్యా అన్నాడండి. అది గొప్ప సారమైన అంశం ఇక్కడ. దాని ప్రభావం చేత దుఃఖ కారణమైన పాపం పోయింది. దాని ఫలితంతో మళ్ళీ ఆరోగ్యవంతుడయ్యాడు. సత్పురుషుడు కనుక మహానుభావుడు. ఈ విధంగా హనుమాన్ బాహుక్కు వల్ల అంత సిద్ధి పొందాడు. ఈ హనుమాన్ బాహుక్కు, సంకటమోచన హనుమదష్టకం, హనుమాన్ చాలీసా 3 ఆయన రచించినటువంటి హనుమత్తత్వం. ఇవన్నీ కలిపితేనే మనకు తెలుస్తుంది. పైగా ఇంకో మాట అంటాడు, రాముడికి జానకీ జీవనుడిని పేరుంది. తం జానకీ జీవన మానతోస్మి అని జానకీ జీవన అష్టకం అంటూ ఋషిప్రోక్తమైన ఒక అష్టకం ఉందండి. ఎంతుందో రామవాంగ్మయం. దానికి అర్థం చెప్పుకుంటే ఎన్ని రహస్యాలు బయటకు వస్తాయో. జానకీ జీవన్ అంటే జానకీ మాతకి జీవనం రాముడు. మొత్తం ఆవిడ 10 నెలల పాటు అరణ్యం అక్కడ అశోకవనంలో ఉన్నది, కష్టాలు ఓర్చుకున్నది అంటే దేనివల్ల ఓర్చుకోగలిగిందయ్యా? తనదు కాని చోట రాక్షసుల బలగం మధ్యలో ఆవిడ ఎలా ఉండగలిగింది అంటే రామనామస్మరణ వల్ల. రాముడు ఆమెకి జీవనం. అలాంటి జానకీ జీవనుడు అని పేరు ఆయనకి. అంటే జానకీ మాతకు జీవనమైన వాడు. జానకీ మాతకు జీవనమైన రాముడు నాకు జీవనము, ఆయనకి నేను దాసుణ్ణి, ఇది చాలు నాకు, ఇంతకంటే ఇంకేం కావాలంటాడు. ఇక్కడ అన్ని బిరుదుల కంటే గొప్పది రామభక్తుడైన బిరుదు. అందుకే రామనామం అనే వరఖడ్గము, రామభక్తుడనే ముద్ర బిళ్ళయు బంటు రీతి కొలువు ఇయ్యవయ్య రామ అంటాడు కదా త్యాగయ్య. రాముని వారము మాకేమి విచారము. రామదాసుని త్యాగయ్యని గొప్ప సంగీత కోవిదులు సాహిత్యవేత్తలు అనడం కంటే రాముని వారు అంటే సంతోషిస్తారు వాళ్ళు. భక్తుడికి భగవంతుని వాడనే దాన్ని మించి పెద్ద టైటిల్ ఇంకేం ఉండదండి ఇక్కడ. అందుకే జీవోన్ జగ్ జానకి జీవనకో కహాయ జన్ మర్బేకో వారాణసి బారి సురసరికో తులసీకే దుహు హాత్ మోదక హై ఐసే ఠాహు జాకే జియే ముయే సోచకర్ హై నలరికో. దీని అర్థం ఏంటంటే, నేను బాధపడాల్సింది ఏమీ లేదు, నేను అదృష్టవంతుణ్ణి, అమృతం నా చేతిలో ఉంది. ఒకటి, జానకీ జీవనుడైన రాముడే నాకు జీవనుడు, ఆయనకి దాసుణ్ణి నేను. రెండవది, నేనున్నది కాశీక్షేత్రంలో, గంగా తీరంలో. ఇంకేమున్నది? ఒకవేళ బాధపడుతూ మరణించాను అనుకోండి, బాధ లేదు. కాశీలో మరణిస్తే మోక్షమేగా, సిద్ధి లభించింది నాకు. కనుక నాకు బాధ అంటూ ఏం లేదు. ఈ సమయంలో కూడా భగవత్స్మరణ చేసుకుంటున్నాను అంతే అన్నాడు ఆ మహానుభావుడు. ఎందుకంటే రాముడు నాకు జీవనము. నన్ను ఎవడు చూసినా ఏమంటాడు? ఒరే రామభక్తుడు వీడు అంటాడు. నన్ను చూస్తే రాముడు గుర్తొచ్చారంటే అంతకంటే బ్రతుక్కి ఇంకేం కావాలండి. ఆ వ్యక్తిని చూసినప్పుడు భగవంతుడు గుర్తొచ్చారంటే ఆ వ్యక్తి జన్మ సార్థకమైపోయినట్లే. అలా భగవంతుడితో అభిన్నుడైపోయాడు, అది అంత తాదాత్మ్యం చెందిపోయాడు. అది చాలదు నాకు. ఇక రెండవది సురసరి. సురసరి అంటే దేవనది. దేవనది అయిన గంగా తీరం, అందులో వారాణసి కాశీక్షేత్రం. ఆహా, నాకెంత గొప్ప వరం జరిగింది అంటే, క్షేత్రం వారణాసి, తీర్థం గంగా, బ్రతుకు రామమయం, ఇంకేం కావాలి? ఇంతకంటే నాకేం కావాలన్నాడు. అటువంటి సార్థక ధన్య జీవనుడు, కృతకృత్యుడు తులసీదాసు మహానుభావుడు. అందుకే జాకే జియో ముయే సోచ్ కరహే నలరికో. ఇలాంటి చోటు జీవించిన ఆనందమే, మరణించిన ఆనందమే. కాశీలో మరణిస్తే ముక్తి అని పక్కన పెట్టండి, కాశీలో బ్రతికితే ఆనందం, అది తెలుసుకోవాలి. అంటే కాశీలో మరణించడానికి వెళ్ళకూడదు, బ్రతకడానికి వెళ్ళాలి. కాశీలో బ్రతికితేనే ఆనందం. అందుకే ఇక్కడ బ్రతకాలి. ఇలా బ్రతికినా మరణించినా ఇక్కడ ఆనందమే. కనుక 3 నాకు అమృతాలు చేతిలో ఉన్నాయి. ఒకటి రామనామం, రామజీవనం, రెండవది వారణాసి, మూడవది కాశీ. ఇంత ఆనందంగా చెప్పుకున్నాడండి. అలాగే కాశీక్షేత్రంలో ఉన్నాడు మహానుభావుడు, అక్కడే సిద్ధి పొందాడు. అక్కడ ఈ రామచరితమానస గ్రంథాన్ని రచించాడు. ఇప్పుడు హనుమాన్ చాలీసాలోకి వెళుతున్నాం. హనుమాన్ చాలీసా మహిమ ఎంతటిది అంటే ఆయనే చెప్పాడు చివరికి. దీని సామాన్యులు ప్రజలను ఆకర్షించడానికి ఫలశ్రుతులు చూపించవచ్చు, కానీ సిద్ధపురుషుల అనుభవాన్ని చూపిస్తారు. జోయహ పఢై హనుమాన్ చాలీసా హోయ సిద్ధి సాఖీ గౌరీసా. ఏం గట్టి మాట అన్నాడు ఇక్కడ. ఎవరైతే హనుమాన్ చాలీసాను చదువుతారో
వాళ్ళకి సిద్ధి కలుగుతుంది. సిద్ధి అంటే వాళ్ళు ఏది సిద్ధి అనుకుంటున్నారు అది. ఏది సిద్ధో అది ఇది అయ్యా అని భగవంతుడికి మనం ఛాన్స్ ఇవ్వలేదండి. మన సిద్ధులు మనమే డిసైడ్ చేసుకున్నాం. అవునా లేదా? ఐశ్వర్యం కలగాలి, పిల్లలు బాగుండాలి, ఈ సిద్ధులు కలగాలన్నా తప్పకుండా ఇస్తుంది, సందేహం లేదన్నాడు ఆయన. నిజంగానా? గౌరీశంకరుల సాక్షిగా చెప్తున్నాను, సిద్ధి వచ్చి తీరుతుంది అన్నాడు. ఎంత మాట అన్నాడు. ఓయ సిద్ధి సాఖీ గౌరీశ. సాఖి అంటే సాక్షి. ఎవరయ్యా సాక్షులు? గౌరీశంకరుల సాక్షిగా చెప్తున్నాను, హనుమాన్ చాలీసా చదివే వరకు సిద్ధి కలిగి తీరుతుంది. అంత గొప్ప మాట. గౌరీశంకరులు లాక్కొచ్చాడు మధ్యలో. మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చో అంటే నాకు ఆ నమ్మకం ఉంది, తప్పకుండా దీనివల్ల సిద్ధి వస్తుంది. కానీ మంత్రఫలం అక్కడే చూపించాడు ఆయన. ఇంకా మీరు ప్రయోగం ఎన్ని రకాలుగానే చేయొచ్చు. హనుమంతుడు పంచసంఖ్య ఏకాదశ సంఖ్య ప్రియుడని మంత్రశాస్త్రం చెప్తుంది. కనుకనే 5 సంఖ్యతో హనుమంతుడిని ఆరాధించడం ఒకటి ఉన్నది, ఏకాదశ సంఖ్య కూడా ఉన్నది. అది దీన్ని 11 మార్లు పారాయణ చేయడం ఒకటి ఉన్నది. 11 మార్లు చొప్పున్న 40 రోజులు పారాయణ చేసే విధానం ఒకటి పెద్దలు ఏర్పరిచారు, మండల దీక్ష. అలాగే 100 మార్లు ఏకపీఠంపై కూర్చుని చేస్తే ఒక సిద్ధం ఉన్నదండి. అందుకే జహ శతబారు పాఠకరకోయి చూటగి బంధి మహాసుఖోయి, వీటన్నిటి ప్రయోగ విధులు అంటారు. అది కూడా చూపిస్తున్నాడు ఇక్కడ. అయితే నేను ప్రారంభించకుండా ఫలశ్రుతితో ఎందుకు ప్రారంభించాను, అసలు వదిలేసి శ్రీ హనుమాన్ గురుచరణ ఇత్యాదులు చెప్పకుండా ఫలశ్రుతితో ఎందుకు ప్రారంభించానంటే, చిట్టజూరు ఫలశ్రుతి చెప్తే ముందే చెప్పారు గారు శ్రద్ధగా వినేవాళ్ళం అంటారు. అందుకే ముందే ఫలశ్రుతి చెప్తే శ్రద్ధగా వింటారేమో అని ఆశతో చెప్తున్నాం అక్కడ. అయితే ఒక గ్రంథాన్ని పారాయణ చేయడం అంటే అర్థం ఏంటంటే, ఒక పెద్ద ఆయన చెప్పారు, కేవలం చదవడం కాదుట, అర్థసహితంగా స్ఫురణలోకి తెచ్చుకోవడమే నిజమైన పారాయణము. అంటే మనం 7 రోజుల పాటు హనుమాన్ చాలీసా పారాయణ చేసి ఆ సిద్ధిని మనందరం పొందబోతున్నాం. అలాంటి యోగం మనకు వచ్చింది. కానీ ఇవాళ నుంచి మనందరం హనుమత్ దీక్ష తీసుకున్నట్లే. సిద్ధమేనా? ఎందుకంటే ప్రవచనం కాలక్షేపంగా కాకుండా సాధనగా ఎవడు తీసుకుంటాడో వాడికి సిద్ధులు లభిస్తాయి. కనుకనే గ్రంథాంతంలో ఆ ప్రవచన ఫలం, పారాయణ ఫలం చెప్తూ ఉంటారు. అలాగే దీని పారాయణ ఫలం సిద్ధినిస్తుంది. గౌరీశంకరుల సాక్షిగా ఈయన వాళ్ళందరినీ ఎందుకు చేస్తాడో తెలియదు. ఆ మాటకొస్తే రామచరితమానస గొప్పతనం ఎంతో చెప్పడం కోసమని ఆ గ్రంథాన్ని విశ్వనాథ మందిరంలో పెట్టి తలుపు వేస్తే అది ఉత్కృష్ట గ్రంథమని సాక్షాత్ విశ్వనాథుడే ప్రకటించినట్లుగా ఐతిహ్యం ఉంది ఇక్కడ. పైగా రాయించుకున్నాడు పార్వతీ పరమేశ్వరుడు. నువ్వు అయోధ్య వెళ్ళి రాయని చెప్పారుట, వెళ్ళి చెప్పి రాయించుకుని తెచ్చాడు. అందుకే ఆయనకు బాగా వాళ్ళిద్దరూ దగ్గర వాళ్ళే. అందుకే ఆయన అంటాడు, భవానీ శంకరౌ వందే శ్రద్ధా విశ్వాస రూపిణౌ యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. ఇది రామచరితమానస్సులో తులసీదాస్ గారు చెప్పిన మాటే. భవానీ శంకరులకు నమస్కారం చేస్తున్నాను. ఏమని అంటే, వాళ్ళిద్దరిని నమస్కరించకపోతే హృదయంలో ఉన్న పరమాత్మ తెలియబడ్డయ్యా అన్నాడు. అంటే తులసీదాస్ కూడా ఎటువంటి భక్తుడంటే, పరమాత్మైన నారాయణుడైన రాముడు ఎక్కడో లేడు, హృదయంలో ఉన్నాడు. స్వాంతస్థం ఈశ్వరం. స్వాంతస్థం అంటే హృదయంలో ఉన్న ఈశ్వరుణ్ణి చూడాలి అంటే సిద్ధులైనా సరే పార్వతీ పరమేశ్వరుని ఆరాధన చేయాలి. వాళ్ళని ఆరాధిస్తేనే యాభ్యాం వినా నపశ్యంతి సిద్ధాః స్వాంతస్థమీశ్వరం. పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం లేకపోతే హృదయంలో ఉన్న ఈశ్వరుని తెలుసుకోలేరు. అందుకు వాళ్ళని నేను శరణ పెడుతున్నాను. వాళ్ళిద్దరూ ఎలాంటి వాళ్ళంటే శ్రద్ధా విశ్వాస రూపిణవు అని గొప్ప మాట అన్నారండి తులసీదాస్. పార్వతీ పరమేశ్వరు అంటే శ్రద్ధా విశ్వాసములు అన్నాడు. శ్రద్ధ విశ్వాసమే పార్వతీ పరమేశ్వరుట. ఇదేమిటండి అసలు శ్రద్ధ అంటే ఎంతమందికి తెలుసో, విశ్వాసం అంటే తెలుసు కదా. విశ్వాసం అంటే ఏమిటి చెప్పండి? నమ్మకం, దృఢమైన నమ్మకం. శ్రద్ధ అంటే నమ్మకమే. శ్రద్ధకు కూడా అర్థం నమ్మకమే. అయితే శాస్త్ర విషయాన్ని విశ్వసిస్తే శ్రద్ధ అని పేరు. మీకు తోచింది నమ్మితే విశ్వాసం అని పేరు. శాస్త్రం చెప్పింది నమ్మితే శ్రద్ధ అని పేరు. మొత్తానికి శ్రద్ధ విశ్వాసం అంటే ఒకటే మొత్తానికి తెలిసింది ఇక్కడ. కానీ శ్రద్ధ విశ్వాస రూపములు పార్వతీ పరమేశ్వరులు అన్నాడు ఆయన. చాలా చమత్కారం. అయ్యా శ్రద్ధ విశ్వాసం రెండు ఒకటే కదండి అంటే, పార్వతీ పరమేశ్వరులు కూడా ఒకటే కదా అన్నాడు. మన సౌందర్యలహరిలో చెప్పింది అదేగా, వాళ్ళిద్దరు కాదు ఒక్కరే. అందుకే శ్రద్ధా విశ్వాసముల 2 పేర్లు చెప్పినా 2 ఒకే స్వరూపం. ఎలాగో పార్వతీ పరమేశ్వరుని 2 వ్యవహారానికి 2 పేర్లు చెప్పినా ఒకటే స్వరూపము అని దీని అంత అందంగా చెప్పాడు ఆయన మహానుభావుడు తులసీదాస్. కనుకనే వారి అనుగ్రహం లేకపోతే సిద్ధులు కూడా స్వాంతస్థం ఈశ్వరం నపశ్యంతి, తమ హృదయంలోనే పరమాత్మను చూడలేరు. అంత వాళ్ళకి గౌరీ శంకరులపైనటువంటి భావం అది గనక హోయ సిద్ధి సఖీ గౌరీశా అన్నాడు ఇక్కడ.
అలాంటి మహానుభావుడు రచించినటువంటి హనుమాన్ చాలీసా మొదట దోహ అని ఉంటుంది, మళ్ళీ చివరికి కూడా పవన తనయ సంకటహరణం అని వస్తుంది. ఇవి దోహ అంటారు వాటిని. తర్వాత చెప్పబడుతున్నది చౌపాయి అని వస్తుంది దోహ తర్వాత. అది జయ హనుమాను జ్ఞానగుణ సాగరు జయ కపీసితులోక ఉజాగరు, అక్కడి నుంచి మొదలవుతాయి ఇవన్నీ ఇక్కడ. అయితే ఇక్కడ మనం చౌపాయిలో 40 ఉంటాయి సరిగ్గా. జయ హనుమాన్ నుంచి చివరి వరకు ఉండేవి 40, ముందుండేవి దోహాలు. ఈ 40 సంఖ్య వల్ల దీనికి చాలీసా అని పేరు వచ్చింది. హనుమాన్ చాలీసా ఎంత ప్రసిద్ధి చెందిందంటే దీని ప్రభావం చేత ఇప్పుడు ఇంచుమించు అన్ని దేవతల మీద చాలీసాలు ఉన్నాయండి. చిత్రం, అన్ని దేవతల మీద చాలీసాలు వచ్చేసి అవునా లేదా మీకు తెలుసు. అవన్నీ కూడా వారు భక్తులు ఇమిటేషన్, దీన్ని అనుకరిస్తూ రాశారు. ఆఖరికి దేవుళ్ళు కానీ దేవుళ్ళు అనుకుంటున్న వాళ్ళ మీద కూడా చాలీసాలు తయారు చేశారు. ఇంకా చెప్పలేం. చిత్రం ఏంటంటే ఎవరు భక్తి వాళ్ళది ఎవరు వెర్రి వాళ్ళది అనుకోవాలే తప్ప హనుమాన్ చాలీసా ప్రభావం ఇది, దాని ఇంపాక్ట్ అంత కనిపించి చూడండి. మొత్తం అందరూ కూడా వాళ్ళ చాలీసాలు రాసుకోవాల్సినంత పరిస్థితి కల్పించాడు మహానుభావుడు. అంటే ఇది ఎంత ఏదో మాతృక మాత్రం ఇదే ప్రభావం ఇదే. అందుకే అంత ఉత్కృష్టమైన ప్రభావం కలిగింది ఈ చాలీసా. 40 శ్లోకాలు పెట్టాడు. ఎక్కడే 108, 1008 విన్నాం, 27 కూడా విన్నాం నక్షత్ర సంఖ్య. కానీ ఈ చాలీసా ఏమిటండి 40 సంఖ్య ఎందుకు పెట్టాడండి అంటే 40కి కూడా ప్రాధాన్యం ఉందిట. 40కి మండల దీక్ష అంటుంటాం మనం. 40 మండల దీక్షలు చాలా శాస్త్రాల్లో ఉన్నాయి మనకి. అంటే 40కి ఒక విశేషం ఏంటంటే ఆ 40 రోజులుగానే ఏదైనా చేస్తే అది మన వ్యవస్థగా మారిపోతుందిట. అంటే సిస్టంలో చేరిపోతుంది ఇక్కడ. దానివల్ల జీవుడు సంస్కరింపబడతాడు. దీక్ష విరమించి వచ్చు కానీ ఆ సంస్కారం లోపల జీవుడికి ఉంటుంది. ఆ తర్వాత కూడా వాడికి కొనసాగించి ఈ జీవితంలోనే గొప్పవాడిని చేయొచ్చు, తర్వాత జన్మల్లోకి కూడా తీసుకెళ్ళవచ్చు. దీక్ష యొక్క ప్రయోజనం అదండి. అదే దీక్ష మొదలెట్టిన దగ్గర నుంచి ఎప్పుడు విరమిస్తానా అని ఎదురు చూస్తున్న వాడు కనిపిస్తుంటారు ఇక్కడ. అవునా లేదా? మొదటి రోజు దీక్ష స్వీకరిస్తారు, ఆ మండలం వరకు ఆ నల్లబట్టలు వేసుకుని తిరుగుతూ అబ్బా ఎప్పుడు పూర్తవుతుందా, మాల తీసేస్తామా, తీసేసి ఇంతవరకు తాగకుండా తినకుండా ఆపుకున్నవన్నీ ఎప్పుడు తింటామా అని ఎదురు చేసి ఉపాసకులు కూడా ఉంటూ ఉంటారు. అవి కేవలం ఆ దీక్షలు అనకూడదు. నిజానికి త్రికరణ శుద్ధిగానే దీక్ష స్వీకరించాలి. ఏమైనా 40 రోజులు అనగానే అది మన సిస్టంలో చేరిపోతుంది రండి. అదే ఆయుర్వేదంలో కూడా అనేక ఔషధాలని మండలకాలం వాడమంటారు. మండలకాలం వాడేటప్పటికల్లా దాని ప్రభావం కనబడుతుంది. కొన్ని వారం నెల అవతగానే కనబడుతుంట. మండలకాలంలో కొన్ని ఔషధాలకి మండలకాలం చెప్పారు ఇక్కడ. మండలం అన్నదానికి ఏదో ఉన్నది. మండలం అంటే సమూహం అని కూడా అర్థం ఉన్నది ఇక్కడ. అంటే పరిపూర్ణమని అర్థం. మండలం అంటే వృత్తాకారం. వృత్తం అంటే ఎక్కడ మొదలు పెట్టేమో అక్కడి నుంచి మళ్ళీ వచ్చి అక్కడికి కొనసాగించడం, అంటించడం కదా. దానితో పరిపూర్ణం అని అర్థం ఇక్కడ. ఊరు సున్నా చుట్టం కాదు, పరిపూర్ణతని అర్థం ఇక్కడ. మండలం అనే మాటకు పరిపూర్ణతని అర్థము. అది మన వ్యవస్థలో పూర్ణంగా వెళ్ళిపోవాలి. అందుకు 40 అనే సంఖ్యని ఈయన తీసుకున్నాడు అని పెద్దలు చక్కగా చెప్పారు. అసలు చాలీసా అనే ప్రక్రియే మన తులసీదాస్ గారి, మరొకటి కాదు. కనుకనే మన హనుమాన్ బాహుకు సంకటమోచన ఇవి కూడా హనుమద్విషయముల్లో గంభీరమైన అంశములైనప్పటికీ కూడా మనం ఎంచుకున్నటువంటిది మాత్రం హనుమాన్ చాలీసా. అయితే ఇందులో విశేషం ఏంటంటే కొన్ని శాస్త్ర గ్రంథములు ఉపనిషత్ గ్రంథములు చదివిన సంస్కారంతో హనుమాన్ చాలీసా పరిశీలిస్తే మాత్రం అద్భుతం కనబడుతుందని ఇక్కడ. దీన్ని బట్టి ఇదేదో తేలిగ్గా చదివేసేది కాదునైనా గురుముఖత శ్రవణం చేయవలసిన ఒకానొక జ్ఞానం ఉన్నది. దాని తర్వాత మననం చేసుకోవాలి, నిధిధ్యాసనం చేసుకోవాలి అని కలుగుతుంది. అందుకు ఈ ప్రవచనం ఉపకరిస్తే చాలు ఇక్కడ. దీనికి గాను తులసీ వాంగ్మయంతో పాటు ఇతర రామాయణ వాంగ్మయం కూడా పరిశీలనకు తీసుకుంటూ సాధనా సంప్రదాయాన్ని మరువకుండా, ఎందుకంటే సాధనకు సంప్రదాయం ఉంది, ఎలా సాధన చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఆ సాధనా సంప్రదాయం మరువరాదు. ఎందుకంటే ఒకప్పుడు కలిపురుషుడు మీదకొచ్చి తను హింసిస్తున్నట్టు ఒక స్వప్నం వచ్చింది తులసీదాస్కి. అప్పుడు భయపడ్డాడు ఆయన. భయం అంటే ఏదో కల్లో ఒక భీకర వస్తుందని కాదు, నిజంగా కలిపురుషుడు అందరిని పీడిస్తున్నాడు. కానీ పీడింపబడుతున్నామని భయం లేకుండా, అనుభవం లేకుండా పీడింపబడుతూ ఉన్నారు అందరూ. ఎవడో పుణ్యజీవుడికి మాత్రమే కలి బాధాకరుడని తెలుస్తుందండి, తెలుసుకోండి ఇక్కడ. లేకపోతే ఏముందండి కలికాలం అయితే ఏముంది, ఇలా బతికేస్తాను బతుకుతున్నాం కానీ కలికి భయపడేవాడు ఎవడైనా ఉన్నాడండి ఒక్కడైనా? ఎవడో తరించాలని యోగం ఉన్నవాడికే కలి అంటే భయం ఏర్పడుతుంది. అప్పుడు వాడు ముక్తికి సాధన చేస్తాడు. ఇతడికి స్వప్న రూపంలో కలి బాధపడుతున్నట్టు కనబడింది. అంటే ఈ మహానుభావుని బాధించడానికి భౌతికంగా రాలేకపోయాడు కలి కూడా. ఎందుకంటే కలి బాధల్ని తొలగించగలిగే తారక మంత్రం తన స్వరూపంగా జీవించడానికి ఏం కావాలండి? అందులో
కలి ప్రభావం సోకని కాశీ మహాక్షేత్రంలో గంగా తీరంలో బ్రతుకుతూ నిరంతర రామస్మరణ చేసేవాడిని కలి భౌతికంగా వచ్చి బాధించలేకపోయాడు. అది స్వప్న భూమికలోకి వచ్చి కలి బాధిస్తూ ఉంటే ఈయన హఠాత్తుగా అనుమస్మరణ చేశారండి. అందుకే మన లోపల వ్యవస్థ అయిపోతే కష్టకాలంలో భగవన్నామం వస్తుంది. తెలుసుకోండి, కొంతమంది కష్టాలు వచ్చినప్పుడు భగవంతుని తలుచుకుందాం అనుకుంటారు. అప్పుడు కష్టం వచ్చినప్పుడు భగవంతుడు గుర్తురమ్మన్నాడు. అమ్మో అయ్యోను గుండె బాదుకుంటాం కానీ భగవంతుడు గుర్తురాడు. ఎవడికి నిత్యము భగవంతుడు అలవాటు అవుతాడో వాడికే కష్టకాలంలో భగవంతుడు గుర్తుకొస్తాడు. ఈ సూత్రం గుర్తుపెట్టుకుంటాడు ఇక్కడ. ఎందుకంటే కష్టకాలంలో ప్రాణావసాన కాలంలో భగవంతుడు గుర్తు రావడం అంటే సామాన్యం కాదు. ఇప్పుడు మనస్సు చెదురుతుంది. ఆ స్థితిలో భౌతిక స్థితి నుంచి అది బయటకు వచ్చేస్తుంది. ఆ సమయంలో భగవంతుడు గుర్తు రావాలి. లేకపోతే నరకాదులకో ఇంకా లౌకిక వ్యవహారాలు పట్టుకు వేలాడుతున్నావు కనుక మళ్ళీ జన్మెత్తి ఇక్కడో పడతాం. అప్పుడు భగవంతుడు కావాలంటే అంతకాలే చ మామేవ స్మరణ్ముక్త్వా కళేబరం. అంతకాలే చ అన్నాడు కృష్ణుడు అని, అంతకాలే అనలేదు. అంతకాలే అంటే చివరి సమయంలో, అంతకాలే అంటే చివరి సమయంలో కూడా. చివరి సమయంలో కూడా అంటే ఎప్పుడు ఉన్నవాడు అప్పుడు అని అర్థం ఇక్కడ. అని భగవంతుడిని ఒకటే కోరుకోవాలి, ఏవి అడగక్కర్లేదు. నీ స్మృతి ఎల్లవేళలో ఉంటే చాలు అన్నాడు ఇక్కడ. స్మృతి ఉండాలండి. స్మృతి అంటే స్మరణ. ఏది సత్యమో అది నీకు స్మృతిగా జ్ఞాపకంగా ఉండిపోవాలి. జ్ఞాపకం ఉన్నా పర్వాలేదు కానీ సత్యం మాత్రమే జ్ఞాపకంలో ఉండిపోవాలి. అందుకే నష్టో మోహ స్మృతిర్లబ్ధ్వా త్వత్ప్రసాదాత్మయాచ్యుత స్థితోస్మి గత సందేహ కరిష్యే వచనంతవా అన్నాడు. ఎవరు? అర్జునుడు. అక్కడేమన్నాడు? నష్టో మోహ, మోహం పోయింది. స్మృతిర్లబ్ధ్వా, స్మృతి లభించింది అన్నాడు. స్మృతి అంటే దేని జ్ఞాపకం ఉండాలో అదే నా జ్ఞాపకం ఉంది ఇప్పుడు చాలు. ఇంకా ఏది? పరమాత్మ వస్తువు. దానికి నీకు స్మృతిలో ఉందనడానికి పెద్ద ఉదాహరణ అంటే కలిపురుషుడు వచ్చి బాధిస్తూ ఉంటే హనుమంతుడు గుర్తొచ్చాడు ఆయనకి. గుర్తురాగానే హనుమంతుడు చెదరగొట్టాడు ఆ కలిపురుషుణ్ణి. చెదరగొట్టి కనబడ్డాడు ఆయనకి. ఏం నాయనా అని, నువ్వే చెప్పు, ఏం చెప్తే చేస్తానన్నాడు తులసీదాస్. అప్పుడు నువ్వు ప్రపంచానికి ఉపకరించే గొప్ప జ్ఞానాన్ని అందించవలసిన వాడివి. ఇప్పటికీ గొప్ప గ్రంథాలు రచించావు, రామచరితమానస రచించావు, అది నీ జన్మకు చరితార్థం చేసింది. ఇంకా నాపై నువ్వు గొప్ప స్థుతులు రచించావు. ఇంకొక రచన చేయాలి నువ్వు. ఈ రచన వల్ల కలిబాధలు లేకుండా మానవుడు ఎలా ప్రవర్తించాలి అనే బోధ లభిస్తుంది అంటూ అద్భుతమైన బోధ మానవులకు అందించేటువంటిది వివిధ శాస్త్ర సారములతో ఇచ్చిన బోధ రచించాడు సిద్ధపురుషుడైన తులసీదాసు. దాని పేరు వినయపత్రిక. ఇది ఒక గొప్ప గ్రంథం అండి. ముందు తులసీదాసు రచించిన వాంగ్మయాన్ని మనం చూస్తూ ఉంటేనే అవన్నీ తెలుసుకోవాలని ఒక శ్రద్ధ కలిగితే చాలు. ఈరోజు ఉపన్యాసం సార్థకమైనట్టే. ఆ వినయపత్రిక కూడా అత్యద్భుతమైన గ్రంథరాశి. అది కూడా హిందీలోనే రచించారు కానీ ఆయన హిందీ కూడా మధురంగా ఉంటుంది. కాస్త సంస్కృత పరిజ్ఞానం ఉంటే ఆయన హిందీ బాగా అర్థమైపోతుంది అక్కడ. ఎందుకంటే సంస్కృత పదభూయిష్టంగానే ఉంటాయి అన్నీ కూడా. పైగా వాల్మీకి రామాయణం కూడా కఠిన సంస్కృతం కాదు కదా, అలా ఈందు కూడా కఠిన సంస్కృతం కాదు. పైగా తేనెలూరేటువంటి అవధి భాషలో చాలా మాధుర్యంగా ఉంటుంది. మొత్తానికి తులసీదాస్ అంటే ఏమిటో మనం తెలుసుకున్నాం. తులసీదాస్ కాలం చాలా గొప్పది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఒక కాని కాలంలో వచ్చిన మహాత్ములు. ఇది కూడా ఇంకో కోణంలో ఆలోచించవలసిన అంశం. ఎందుకంటే సనాతన ధర్మానికి అనేక దాడులు జరిగి విపత్తులు ఏర్పడి విధ్వంసాలు జరిగినటువంటి కాలంలో కూడా మహాత్ములు పుట్టి ఈ ధర్మాన్ని నిలబెట్టారు. అందుకే మన దాకా వచ్చింది ఈ ధర్మం, మరువరాదు. ఒక దండయాత్రలు చేస్తూ ప్రాణాలు తీసేస్తూ ఆలయాలు విధ్వంసం చేస్తూ గ్రంథరాశిని తగలబెడుతూ రాక్షస మూకల్లాగా పిశాచాల మూకల్లాగా వాళ్ళ దేశమంతా తిరుగుతూ ఉంటే అలాంటి వాటిని ఎదురొడ్డి నిలబడి ఉన్న మహాత్ములు కొందరున్నారు. వాళ్ళ చరిత్ర కూడా ప్రత్యేకంగా చూసుకోవాలండి. అలాంటి కాలంలో వచ్చిన వాళ్ళల్లో తులసీదాసు, చైతన్య మహాప్రభు, మధుసూదన సరస్వతి, ఇంచుమించు వీళ్ళందరూ సమకాలికులు. కొద్ది దశాబ్దాల తేడాలు, ఒకరికొకరు తెలిసిన వారే. అంటే ప్రత్యక్షంగా కలుసుకోలేకపోయినా ఒకరి పేరు ఒకరికి తెలిసినటువంటి వారే. అందుకే చైతన్య మహాప్రభు భక్తుడి కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలని తాపత్రయంతో కాశీక్షేత్రానికి చేరుకుని అద్వైత వేదాంతాన్ని శుభ్రంగా నేర్చుకుని అద్వైత వేదాంతానికి అద్వైత సిద్ధి అనే గ్రంథాన్ని సిద్ధాంత గ్రంథంగా రచించి అద్వైత సిద్ధాంత ప్రకారంగా కృష్ణ భక్తుడైపోయిన మధుసూదన సరస్వతి అని మహానుభావుడు ఉండేవాడు. ఆయన కాశీలో చాలా కాలం ఉన్నారు. సిద్ధి పొందింది మాత్రం ద్వారకలో, కానీ కాశీలోనే ఎక్కువ కాలం ఉన్నాడు. అదేవిధంగా ఆ సమయంలోనే చైతన్య మహాప్రభు కాలం కూడా. మధుసూదన సరస్వతి మొదలైనటువంటి వారు
అప్పుడు ఈ దాడులను ఎదుర్కోవడానికి సన్యాసిగా ఉన్న మధుసూదన సరస్వతి చేసిన కృషి అంతా ఇంతా కాదండి. ఇక్కడ ఆ ప్రభావం చేతనే నాగసాధు అని మనం అంటున్నటువంటి వాళ్ళు తయారైన కాలం అది. ఇదొక చరిత్ర. ఈ చరిత్ర నేటి తరం తెలుసుకోవడం లేదు. తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. మీ చరిత్ర పాఠాల్లో చెప్పని చరిత్ర ఇది. ఇది అక్బర్ కాలంలో జరిగినటువంటిది. అక్బర్ కూడా సామాన్యుడేం కాదు, మన ది గ్రేట్ అంటున్నాం కానీ పరమ దుర్మార్గుడు. ఆయన కాలంలో కూడా ఎన్నో విధ్వంసాలు చేశారు. కానీ ఆ కాలంలో ఉన్నటువంటి హిందువులతో సఖ్యంగా ఉండకపోతే తన సామ్రాజ్యానికి ప్రమాదమని కొందరిని చేరదీశాడు, కొందరి పట్ల తటస్థంగా ఉన్నాడు. అంతేగాని గ్రేట్ ఏమీ కాదు. ఆ సమయంలోని దుర్మార్గంగా వాళ్ళు వచ్చి దాడులు చేస్తూ ఉంటే వెళ్ళి ఫిర్యాదు చేస్తే మీకు మీరే నిగ్రహించుకోండి, మేమేం చేయలేమన్నాడు ఆయన. అయితే మా పని మేమే చూసుకుంటామంటూ కొంతమంది సన్యాసుల్ని శిక్షణ ఇచ్చాడు మహానుభావుడు. వీరుల్లా తయారు చేశాడు మధుసూదన సరస్వతి. ఆ మహానుభావుడు కృష్ణ సాక్షాత్కారం పొందిన సిద్ధపురుషుడు. భగవద్గీతకు గూఢార్థ దీపిక అనే పేరుతో అద్భుతమైన భాష్యాన్ని రచించిన మహాకృష్ణ భక్తుడు సిద్ధపురుషుడు ఆయన. ఆయన తులసీదాస్ గురించి ఒక మాట అన్నాడు. అందుకు చెప్పాం, ఊరికనే కాదు. తులసీదాస్ గురించి ఆయనకి తెలుసు, ఆ కాలం వాడే. తులసీ జంగమస్తరుహు, గొప్ప మాట అన్నాడు ఇక్కడ. తులసీదాస్ ఎవరయ్య అంటే కదులుతున్న తులసి చెట్టు అన్నాడు ఆయన ఇక్కడ. తులసి అంటే ఎంత పవిత్రం. తులసి అంటే విష్ణుమయమే కదా. తులసి అనగానే విష్ణు భక్తుల మనస్సు కరిగిపోతుంది. తులసి అనగానే సర్వతీర్థముల స్వరూపం, సర్వదేవతల స్వరూపము, సాక్షాత్ విష్ణుప్రియ. అది కదా తులసి అంటే. మరి తులసీదాస్ ఎవరంటే కాశీక్షేత్రంలో కదులుతున్న తులసి మొక్క తులసీదాస్ అంటే అన్నాడు. అంత గొప్ప విషయం, అంత పవిత్ర చరిత్రుడు అనే భావంతో మధుసూదన సరస్వతి ఆయన గురించి వ్యాఖ్యానించారు. ఒక్కసారి తులసీదాస్ అనగానే ఆయన కాలం గురించి తెలుసుకోవాలి. అద్భుత విషయం ఏంటంటే తులసీదాస్ 126 ఏళ్ళు జీవించారు ఇక్కడ. అంటే వేదము చెప్పినటువంటి పూర్ణ ఆయుష్ కలిగినటువంటి మహానుభావులు ఒకటి తులసీదాసు, తత్పూర్వం వచ్చినటువంటి శృంగేరి పీఠాధీశ్వరుడైనటువంటి విద్యారణ్య స్వామి వారు, తత్పూర్వం వచ్చినటువంటి వారు. వాళ్ళు అంతకాలం జీవించి సనాతన ధర్మాన్ని ప్రతిష్ఠ చేసిన వారు. మళ్ళీ విద్యారణ్య స్వామి వారిని చెప్పానంటే ఆ కాలంలో ఆయన మహానుభావుడు. ఇలాగా కాని కాలాల్లో కూడా ఈ సనాతన ధర్మాన్ని కాపాడడానికి దివ్య పురుషులు ఉద్భవించిన భారత భూమికి నమస్కారం. అదే మనకు ధైర్యం. మన మానాన మనం చిన్నినా పట్టుకు శ్రీరామకృష్ణ బతికేస్తున్నా, బాధపడి హింసింపబడుతున్న వాళ్ళు హింసింపబడుతున్నా సనాతన ధర్మాన్ని కాపాడుతూ వస్తున్నటువంటి గురు పరంపరకి, ఋషి పరంపరకి నమస్కరించుకోవాల్సినది. ఏనాటికైనా మిగిలేది ఈ ధర్మం మాత్రమే. ఎందుకంటే ఇది శాశ్వత ధర్మం గనక. ఆ ధర్మం ఎప్పటికప్పుడు మహాత్ముల్ని వ్యక్తపరుస్తుంది గనక మనం ఈ సమయంలో ఆయన్ని తలుచుకుంటున్నాం. మొత్తానికి వేదము చెప్పిన ఆయుష్ 126 ఏళ్ళండి. మానవుడి ఆయుష్ 126 ఏళ్ళని వేదం చెప్పింది. అది సాగ్ర ఆయుష్. అది సంపూర్ణంగా గడిపిన సిద్ధపురుషులు వీళ్ళు. సిద్ధపురుషుల దేహాన్ని త్యజించి సిద్ధి పొందిన మహాత్ములు వారు. అటువంటి మహాత్ముడైనటువంటి తులసీదాసు రచించినటువంటి ఈ రచనలో మొదటి దోహ ప్రారంభించుకుందాం. శ్రీకారంతో ప్రారంభించారు. ఇది కూడా ఒక సంప్రదాయం మనకి. ఓంకారం, శ్రీకారం, అథ, జయ, ఈ 4 మంగళారంభములు అంటారు. మంగళంగా ప్రారంభించడం సంప్రదాయం. అందుకే ఓంకారం వేదాలకి, అంతేగాని కావ్యాలకి, గ్రంథాలకి ఓంకారం ప్రారంభించకూడదు. ఇప్పుడైతే ఎవడెప్పుడైతే ఓం అని అనేస్తున్నారు, కానీ పూర్వం ఒప్పుకునేవారు కాదు. ప్రణవం అనాలే తప్ప బయటకు అనేవాళ్ళు కాదు. వాటికి అంత మర్యాదనిచ్చేవారు. ఇప్పుడు వాటి మహిమ తెలియదు, విలువ తెలియదు, మర్యాద తెలియదు. ఎందుకంటే వేదవాంగ్మయంలో వేదమంత్రములకు మాత్రమే ప్రణవం ఆది చేసేవారు. అదే పురాణాదులకు వచ్చేటప్పటికల్లా వాటికి శాస్త్రముల్లోకి వచ్చిన అథకారం, జయకారం, శ్రీకారం. అదే కావ్యాలకు కూడా శ్రీకారం చుట్టారు. ఈ మాట ఇప్పటికి ఉంటుంది. శ్రీకారం చుట్టారా అండి అంటే ప్రారంభించారని అర్థం. అంటే మనం తెలియకపోయిన వాడుకలు ఉంది చూడండి. అదే మహానుభావులు కావ్యాలకు ప్రారంభించేటప్పుడు శ్రీకారంతో, అందులో తెలుగువారు అందరూ అలాగే ప్రారంభించారు. మా నన్నయ్య గారు, పోతన గారు, శ్రీనాథుడు అందరూ శ్రీకారంతోనే కదా. శ్రీవాణి గిరిజాశ్చరాయదతో శ్రీ కైవల్య పదంబు చేరుటకునై అన్ని శ్రీకారమే. సంప్రదాయ కవిత్వం అంతా శ్రీకారంతోనే ఉంటుంది. ఈ మహానుభావుడు కూడా శ్రీకారంతోనే ప్రారంభిస్తున్నాడు. శ్రీ గురుచరణ్ సరోజ రజ్ నిజమన్ ముకురు సుధారి బరనౌ రఘుబర్ బిమల జస్ జోదాయకు ఫలచారి. ఈ దోహాలు 2. మొదటి దోహ మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు. శ్రీ గురుచరణ్ సరోజ రజ్. ఇక్కడ పూజ్యభావంతో గురువుని శ్రీకారంతో చెప్తున్నారు. శ్రీ అంటే జ్ఞానవాన్, అదేవిధంగా శోభావాన్, శోభ, జ్ఞానము, కాంతి, గొప్పతనము ఇత్యాదులంటే శ్రీ చెప్తారు. అలాంటి శ్రీ గురుడు అంటే జ్ఞానవంతుడైన గొప్పవాడైన గురువు యొక్క చరణ సరోజ రజ్, పాదపద్మముల ధూళి
పాద పద్మముల ధూళి, పాదధూళి అనకాకుండా పాద పద్మముల ధూళి, చరణ సరోజరజ్, ఆ పాదపద్మ ధూళితో నిజ్ మన్ ముకుర్, ముకుర్ అంటే అద్దము అని అర్థం, నిజమన్న ముకురు అంటే నా మనస్సు అనేటటువంటి అద్దాన్ని సుధారి శుభ్రపరుచుకుంటున్నాను. అంటే నా గురువుల పాదపద్మ ధూళితో నా మనస్సు అనే అద్దాన్ని శుభ్రపరుచుకుంటున్నాను. ఎంత గొప్ప మాట చెప్పాడు ఇక్కడ. గురుపాద ధూళి ఎక్కడ వహిస్తారంటే శిరసా వహిస్తారు, అంతే కదా. శిరసా గురుపాద ధూళిని వహించడం వల్ల నా మనస్సు శుద్ధమవుతుంది. ఇది గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. గురుపాద ధూళి వహించడం అంటే అర్థం ఏంటి? మనకి చరణధూళి అనే మాట సంప్రదాయంలో అంటూ ఉంటాం. పెద్దవాళ్ళు గురువులు వస్తే గురుపాద ధూళి మా ఇంట్లో పడాలండి, గురుపాద ధూళి బొట్టుగా పెట్టుకోవాలి అని గురుపాద ధూళికి ప్రాధాన్యం ఉన్నది ఇక్కడ. అలాగని చెప్పి గురువుని తీసుకెళ్లి పాద ధూళిలో పెట్టి ఇంట్లో పెట్టమని కాదు ఇక్కడ అర్థం. గురుపాద ధూళి అనే మాటకి వినయం అర్థం అండి ఇక్కడ. పాదాలకి తలాంచితే కదా పాద ధూళి అంటుతుంది. పాదాలకి తలాంచేవు అంటే తల అక్కడ దాకా ఉంచేవు అంటే అహంకారాన్ని విడిచిపెట్టి గురువుని ఆశ్రయించడం. గురువు దగ్గర దైవం దగ్గర అహంకారం పనిచేయదు. అహంకారంతో గురువు దగ్గర ఉన్నంతకాలం ప్రయోజనం లేదు. కానీ గురువు దగ్గర దైవం దగ్గర అహంకార త్యాగం జరగాలి, అప్పుడు కానీ సిద్ధి లేదు. అహంకార త్యాగం చెప్పడం కోసమే గురుచరణ ధూళి అన్నాడు ఇక్కడ. ధూళి కూడా స్వీకరించడం కూడా వినయానికి సంకేతం. అది మామూలుగా ధూళికి పవిత్రత లేదు, గురువు పాదాలనంటిన ధూళి అది. ఆ ధూళి ఎంత పవిత్రం అంటే, ధూళి అంటే సాధారణంగా మాలిన్య వస్తువు అంటాం, కానీ ఇక్కడ సరోజరజ అన్నాడు. అది గొప్ప విషయం. పద్మము యొక్క ధూళి, పద్మధూళి అంటే ఏమిటి? పుప్పుడి, పరాగం అంటాం కదా. పుప్పుడు ఎప్పుడు మాలిన్యం కాదు, పవిత్రమైనదే. కానీ గురుపాద పద్మముల యొక్క ధూళి, ఇది గుర్తుందా? గత ఏడాది చెప్పుకున్నాం. అవిద్యానామంత స్థిమిరమిహర ద్వీపనగరి ముందు తనీయాంశం పాంసుం తవచరణ పంకేరుగ భవం విరించి సంచిన్వన్ విరచేతిలో కాన వికలం. అక్కడ చెప్పాడు తవచరణ పంకేరుగ భవం. అలాగే గురుపాద పద్మముల ధూళి, దానివల్ల నా మనస్సుని శుద్ధి చేసుకుంటున్నాను అన్నాడు ఇక్కడ. మనస్సు ఒక అద్దం లాంటిది. అద్దం నిర్మలమే కదా, మనస్సు కూడా నిజాన్ని నిర్మలమేనండి. కానీ నానా మట్టి పడిపోయి అద్దం అసలు స్వరూపం తెలియట్లేదు. మన మనస్సు ఎలాంటిదో చెప్పగలమా? ఫోన్లు మాట్లాడే వాళ్ళకి మనస్సు ఎప్పుడూ శుద్ధి కాదు. మనస్సు ఎలాంటిదో ఎవరు చెప్పగలరా? ఒక్క ఆలోచించండి. మనసు ఏమిటి? సుఖంగా ఉన్నది ఇవాళ, రేపు సందేహమే. కానీ మనసు సుఖమా దుఃఖమా, ఏది దాని స్వరూపం చెప్పలేరు కదా. మనస్సు నిజానికి అమాయకమైన శుద్ధమైనది. దాన్ని నువ్వు రకరకాల ఆలోచనలతో వాసనలతో అంటించి దాని అసలు స్వరూపం తీసేసావు. మనస్సు దాని అసలు స్వరూపం దానికి ఉంటే దాని లోపల పరమాత్మ కనబడతాడండి ఇక్కడ. ఎందుకంటే దీపం దగ్గర పెట్టిన గాజుకి మట్టి అంటుకుంటే దీపకాంతి తెలియదు, ఆ మట్టి తీసేస్తే కనబడుతుంది. అందుకు ఇప్పుడు ఏం చేయాలి? మనస్సుకు అంటుకుపోయింది ఒక అజ్ఞాన మాలిన్యం, అది తొలగాలి అంటే గురుపాద ధూళి సౌకర్యం దానికి. ఇది ఎలాంటిదంటే, కొన్ని పాత్రలకి బాగు చేయాలి అంటే ఒక పౌడర్ తీసుకుని రాస్తాం, అంతే కదండి. అంటే ఒక ధూళి తీసుకుని దీనికున్న ధూళిని తొలగిస్తున్నాం. అంటే దీనికున్న మాలిన్యాన్ని, పాత్రకున్న మాలిన్యాన్ని తొలగించడం కోసం ఒక పొడిని ఎలాగైతే చూర్ణాన్ని తీసుకుంటూ ఉన్నామో, చిత్తానుకున్న జన్మ జన్మల కర్మ మాలిన్యాన్ని, అజ్ఞాన మాలిన్యాన్ని తొలగించడం కోసం గురుపాద ధూళి దానికి రాస్తే అది పోతుందయ్యా అన్నాడు ఇక్కడ. నిజ మన్ను ముకురు సుధారి, ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఏ సాధన చేసినా అసలు సిద్ధి ఏమిటో తెలుసా? చిత్తశుద్ధి. కానీ చిత్తశుద్ధి కోసం సాధన ఎంతమంది చేస్తున్నారో చెప్పండి ఇక్కడ. కానీ మీకు తెలియదు, కానీ మీ సంకల్పం చెప్పించేటప్పుడు ఇదే చెప్తారు, అయితే మనం వినం అంతే. మమ ఉపాత్త దురితక్షయ ద్వారా, మమ ఉపాత్త దురితక్షయ ద్వారా అన్నారా? అది కాకుండా మమ ఉపాత్త దురితక్షయార్థం, ఉపాత్త దురితక్షయార్థం, సంపాదించుకున్న పాపమును తొలగుటకై, అంటే చిత్తశుద్ధ్యర్థం. చిత్తస్య శుద్ధయే కర్మ అని శాస్త్రమే చెప్తోంది. సత్కర్మలు ఎందుకు ఆచరించాలి? సాధన ఎందుకంటే చిత్తం శుద్ధం కావాలి. చిత్తం శుద్ధం కావాలంటే ఒకటే, వినయముగా గురుపాద పద్మాన్ని ఆశ్రయిస్తే ఆ భక్తి చేత చిత్తము శుద్ధమవుతుంది. గురు భక్తి చేత చిత్తము శుద్ధమవుతుంది. అది చెప్పడం దీని యొక్క ఉద్దేశం. అంతేగాని గురుగారి పాదధూళి ఇప్పుడు తెచ్చుకుని రాసేసుకుంటూ కూర్చుందాం, మళ్ళీ వెర్రి కాకూడదండి. అంటే గురుపాదములపై అటువంటి వినయపూర్వకమైన భక్తి కలిగితే నీ చిత్తము శుద్ధమవుతుంది. చిత్తం శుద్ధమైతే ఏం చేసుకుంటాం అది కూడా తెలియాలి కదా. శుద్ధమైన చిత్తానికే రాముడు అర్థమవుతాడు. అందుకు చిత్తం శుద్ధం చేసుకోవాలి. ఇక్కడ విశ్వనాథ వారు ఒక మాట అంటారు, అచ్చమైనట్టి సాత్వికపు మర్యాద అయినట్టి వాడు.
అచ్చమైనట్టు గుండెకు మిక్కిలి దగ్గరైనట్టి వాడు, పచ్చని మైడాలు వాడు శ్రీరామభద్రుడై నీవు చెచ్చెర రావయ్యా శ్రీ వెంకటేశ్వర శేషాద్రి నిలయ అన్నారు. ఇక్కడ రాముడంటేనే శుద్ధమైన ధర్మస్వరూపుడు. ఆయన నీకు మనస్సులోకి రావాలంటే నీ చిత్తం శుద్ధం కావాలి. ఎదురుగా సూర్యభగవానుడున్న అద్దం చుట్టూ మకిలి ఉంటే సూర్యుని ప్రతిబింబం రాదే. కనుక రాముడనే సూర్యుడు నీ చిత్తమనే అద్దంలో ప్రతిఫలించాలి అంటే దానికున్న అహంకార అజ్ఞానమనే మాలిన్యం తొలగిపోవాలి. అది తొలగాలంటే గురుపాద పద్మాన్ని ఆశ్రయించాలి. నేను గురుపాద పద్మాన్ని ఆశ్రయించడం వల్ల చిత్తమనే అద్దాన్ని శుద్ధి చేసుకుని బరనౌ రఘుబర్ బిమల జస్, రామచంద్రమూర్తి యొక్క రఘువరుడు అంటే రామచంద్రమూర్తి, రామచంద్రమూర్తి యొక్క విమల యస్ విమల కీర్తిని బరనౌ వర్ణిస్తున్నాను. ఎంత గొప్పగా ప్రారంభించారండి. గురుపాద పద్మ ధూళితో నా చిత్తమనే అద్దాన్ని శుద్ధి చేసుకుని రామచంద్రమూర్తి యొక్క నిర్మలమైన యశస్సుని కీర్తిస్తున్నాను. అంతే. ఇక్కడ అంటే రామకీర్తన చేయాలంటే చిత్తం శుద్ధం కావాలి. చిత్తం శుద్ధం కావాలంటే గురుభక్తి ఉండాలి. అని గురుభక్తితో చిత్తము శుద్ధము చేసుకుని రామకీర్తన చేస్తాను. ఎందుకు రాముని వర్ణించాలి? అది ప్రశ్న వస్తుంది. ఎందుకు రాముని వర్ణించాలండి? జో దాయక ఫలచారి, రామచంద్రమూర్తిని వర్ణించడం వల్ల ఆ వర్ణన దాయక ఫలచారి 4 ఫలాలను ఇస్తుంది అయ్యా అన్నాడు. ఇక్కడ దీన్ని బట్టి రాముడిని ఎందుకు వర్ణించాలి? 4 ఫలాలు ఇస్తుంది కనుక. 4 ఫలాలంటే పురుషార్థములు అని అర్థం. ఇక్కడ చతుర్విధ పురుషార్థాలు ప్రసాదించగలిగే శక్తి రామకథకుంది. ఆ మాట వాల్మీకి చెప్పాడు. ఈ రామాయణం అనే గ్రంథం వల్ల అంటే రామకథ వల్ల నిరంతరం రామకథను వినడం వల్ల, విన్న రాముణ్ణి అనడం వల్ల, అనుకోవడం వల్ల, ఇదంతా కలిపి రామకథ. రామవర్ణన అంటే రామ రూప గుణ నామ లీల మహిమ తత్వములు ఇవన్నీ కలిపి రఘుబరు విమల జస్సు, నిర్మలమైన యశస్సు. యశస్సు అంటే ఏమిటి? కీర్తి. ఏ కీర్తిని యశస్సు అనాలయ్యా అన్నాడు ఇక్కడ. ఎందుకంటే మీడియా వాడు మనవాడైతే మనము కీర్తిమంతులమే. అది కీర్తి కాదు. ధర్మము వల్ల వచ్చినటువంటి ప్రతిష్ఠకి యశస్సు అని పేరు అని చెప్పాడు ఇక్కడ. అది రాముడు విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్ ధర్మస్వరూపుడు. ఆయన అడుగడుగునా ధర్మం తడతడలాడుతూ ఉంటుంది. ఆయన ప్రతి పనిలో, ప్రతి మాటలో, ప్రతి చేతలో, ప్రతి కదలికలో, ప్రతి నిలుకడలో కూడా. అందుకే ఆయన యొక్క యశస్సు ఎలాంటిది? విమల యశస్సు, నిర్మలమైన యశస్సు. అలాంటి నిర్మల యశస్సును వర్ణిస్తే, ఆయన కీర్తిని వర్ణించడం అంటే ఆయన గొప్పతనాన్ని చెప్పడమే. భగవంతుని గుణగాన కీర్తనం చేయడం వల్ల వచ్చే ఫలితం ఏమిటయ్యా అంటే జీవుడికి కావలసిన 4 ఇస్తుందయ్యా. అంతే చాలు. జీవుడికి 4 కావాలి. నాకు 4 కాదండి ఇంకా చాలా కావాలని మీరు అనొచ్చుగాక. కానీ మీరు ఏది చెప్పినా 4లోనే ఉంటాయి. 4 క్లాసిఫికేషన్. మొదటి ధర్మం, అది కావాలనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉండరు అనుకోండి. తర్వాత 2 అర్థకామాలు, ఇది అక్కర్లేని వాడు ఎవడు ఉండలేండి, ప్రతివాడికి కావాల్సింది ఆ 2 కదా. ఇక 4వది మోక్షం, అర్థమే కాదు ఇంకా అడగాలని ఎవడు అనుకుంటాడు. కానీ మొదటిదా చేస్తామో లేదో తెలియదు, చివరిదా అర్థమే కాదు, మధ్యలో 2 బాగా అర్థమే. ఏమిటి? అర్థకామాలు. అవి అక్కర్లేదని ఎవరు చెప్పారు? అవి కావాలి. కానీ బ్రతుకు బాగుండాలంటే ధర్మం కావాలి, బ్రతుకు కడతేరాలంటే మోక్షం కావాలి. కనుకని ఈ 2 మధ్యలో అర్థకామాలు ఇవి కావాలి కదా బ్రతుకు నడవాలంటే. అందుకే ధర్మ అర్థ కామ మోక్షాలు 4 కావాలనుకుంటాడు ఎవడైనా తెలివైనవాడు. అలాంటి వాడికి 4 ఇవ్వగలిగేది భగవద్గుణగాన కీర్తనమే. అందుకే రామచంద్రమూర్తి కీర్తన జోదాయిక ఫలచారి, జీవుడికి చతుర్విధ పురుషార్థాలు ఇస్తుంది గనక రాముడిని కీర్తిస్తాం. అలాంటి రాముడు నీకు అర్థమై కీర్తించాలంటే, చిత్తం శుద్ధి కావాలంటే గురుపాద పద్మధూళిని ఆశ్రయిస్తున్నాం. ఇది మొదటి వాక్యం అండి ఇక్కడ. దీన్ని బట్టి సాధకుడికి ఎన్ని విషయాలు చెప్పాడు. గురువుని ఆశ్రయించు, వినయంగా ఉండు, ఆయన ద్వారా చిత్తాన్ని నిర్మలం చేసుకో, నిర్మలమైన చిత్తంతో రాముడిని అర్థం చేసుకో, అర్థం చేసుకుని రాముడిని కీర్తన చెయ్యు. తెలిసింది కదా. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్నది ఏమిటి? మర్చిపోయారా? ఏమిటండి చెప్తున్నాం మనం? హనుమాన్ చాలీసా. హనుమాన్ చాలీసా అంటే హనుమంతుడి గురించి కదా. ఈయనేం చెప్పాడు? భరణం రఘుబరు బిమ్మలు చేసు, రామచంద్రమూర్తి యొక్క కీర్తిని గానం చేస్తాను అన్నాడు ఇక్కడ. ఎవరి కీర్తిని గానం చేస్తున్నాడు ఆయన? హనుమంతుని. హనుమాన్ చాలీసా హనుమంతునిది. కానీ చెప్తున్నది ఏమిటి? రాముడి కీర్తిని గానం చేస్తానని. రాముడి కీర్తిని గానం చేస్తాను మొదలెట్టి హనుమంతుడి గానం చేసేస్తుంటే హనుమంతుడు ఒప్పుకుంటాడండి? మళ్ళీ రాముడు కూడా అడగచ్చు, ఏంటైనా నన్ను కీర్తిస్తానన్నా ఆయన కీర్తిస్తున్నా ఏమిటి అడగచ్చు. ఈయన చాలా తెలివైనవాడు. ఎందుకంటే హనుమాన్ నిన్ను కీర్తిస్తానంటే హనుమంతుడు వినట్ట. ఎందుకంటే మహాత్ములు ఆత్మస్థుతి వినరు. అది కానీ పెద్ద ఇష్టం లేదు. ఆయనకి ఇష్టం ఎవరు? రాముడు. కానీ రాముడిని కీర్తిస్తున్నానంటే శ్రద్ధగా వింటాడు. కానీ హనుమంతుడు తన వైపు తిప్పాలంటే ముందు ఈ మాట అనాలి ఇక్కడ. అయితే రాముడిని కీర్తించలేదా?
ఒక విధంగా హనుమాన్ చాలీస చదువుతుంటే రాముడు గొప్పతనమే బయటపడుతుంటుంది ఇక్కడ. ఎందుకంటే భక్తుడికి ఏముంటుందండి, భక్తుడి జీవితం అంతా భగవంతుడే, హనుమంతుడి జీవితం అంతా రాముడే, మరొకట్లేదు ఇక్కడ. కానీ హనుమంతుడి గురించి చెప్తే రాముడి గురించి తీసి చెప్పండి, వల్ల కాదు. కాంతిని తీసి సూర్యుడిని చూడలేరు, రాముడిని తీసి హనుమంతుడిని చూడలేరు ఇక్కడ. హనుమంతుడు అంటేనే రాముడు, హనుమంతుడు ప్రకటించిందే రాముణ్ణి, హనుమంతుడి నుంచి వ్యక్తమవుతున్నదంతా రామతత్వమే. పైగా ఈ గురువు ఎవరు, ఇది కూడా ఆలోచించాలి కదా. ఈ గురువు అంటే ఆయన గురువు ఇందాక చెప్పుకున్నాం కదా, నరహరి ఆనంద స్వామి వారు, ఆయన్ని ఆశ్రయించాను అనుకోండి, తప్పేం లేదు. కానీ రాముణ్ణి వర్ణించాలంటే హనుమంతుడి గురువు, హనుమంతుడి పాదపద్మాలను ఆశ్రయించి ఆ పాదధూళి స్వీకరించి హనుమత్కృప వల్ల చిత్తశుద్ధి పొంది నేను రామచంద్రమూర్తిని కీర్తిస్తాను అన్నాడు ఇక్కడ. ఎందుకంటే హనుమద్భావం చిత్తానికి రాకపోతే రాముడిని అర్థం చేసుకోలేము. అంటే భక్తుడు కానివాడు భగవంతుని అర్థం చేసుకోలేడు. భక్తుడు అంటే ఎవరు, హనుమంతుడే. కానీ హనుమంతుడిని హృదయగతం చేసుకోవాలని నన్ను పాదధూళిని ఆశ్రయించాలి. హనుమంతుడి గురువు, హనుమంతుడు గురువు అని తులసీదాస్ చెప్పాడా అండి? మీరు అంటున్నారు కదంటే చివరికి వెళ్ళండి, ఆయన చెప్తున్నాడు, కృపాకరో గురుదేవుకి నాయి, గురువుగా నన్ను అనుగ్రహించవయ్యా అంటున్నాడు ఇక్కడ. అంటే గురువు ఎవరు? హనుమంత స్వామి. అందుకని విశిష్టాద్వైత సంప్రదాయంలో హనుమంతుడు అంటే ఆచార్యస్వామినే చెప్తాం ఇక్కడ. కానీ ఆచార్యుడైన హనుమంతుని పాదపద్మాలు నేను ఇప్పుడు ఆశ్రయిస్తున్నాను. ఎలా ఆశ్రయిస్తున్నాను? హనుమాన్ చాలీసా రూపంతో ఆశ్రయిస్తున్నాను ఇక్కడ. ఈ హనుమాన్ చాలీసా అంతా కూడాను శ్రీ గురు చరణాలను ఆశ్రయించడమే. అలా ఆశ్రయించడం వల్ల హనుమత్ పాదపద్మ ధూళి నా హృదయానికి సోకి నా చిత్తము శుద్ధమై రామచంద్రమూర్తిని వర్ణిస్తాను అంటున్నాడు ఇక్కడ. చేసిందంతా రామచరితమానస్ అంతే కదా. కానీ రామచరితమానస్ లాంటి రచనల ద్వారా నేను రామచంద్రమూర్తిని వర్ణించాలి అంటే నాకు హనుమంతుడిని గురువు యొక్క కృప కావాలి అని దీని యొక్క అర్థం అంటే ఇక్కడ. ఇది సరిపోయింది. ఇంకో రకంగా కూడా రెండు రకాల అర్థం చెప్పుకున్న. భరణో రఘుబరు అంటే హనుమంతుని కీర్తించడం అంటే రాముని కీర్తించడమే కనుక హనుమాన్ చాలీసా రామచంద్రమూర్తి కీర్తినే ప్రకటిస్తూ ఉన్నది. అందుకే మహానుభావులు శంకర భగవత్పాదుల వారు హనుమంతుడిని స్తుతిస్తూ ఒక మాట అంటారు, దూరీకృత సీతార్తి ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి దారిత దశముఖ కీర్తి పురతో మమ భాతు హనుమతో మూర్తి. ఒక్క శ్లోకంలో సుందరకాండ అంతా చెప్పేశాడు ఆయన. సీతమ్మ ఆర్తిని పోగొట్టాడు ఎక్కడ? సుందరకాండలోనే, అంతే కదా. అదేవిధంగా ప్రకటీకృత రామవైభవ స్ఫూర్తి, రాముడు గొప్పతనం ఏంటో చాటాడు ఎక్కడ? సుందరకాండలోనే. సీతమ్మ ముందు చాటాడు, జయత్యతిలో రామో లక్ష్మణశ్చ మహాబలహాని చాటాడు, రావణ సభలో చాటాడు, మొత్తం లంకలో అంతా రామవైభవ స్ఫూర్తిని ప్రకటించాడు. అంతేకాదు, నేను చాలా గొప్పవాడిని, నా లంక చాలా గొప్పది అని వెర్రవేగుతున్న రావణాసురుడి కీర్తిని దెబ్బతీశాడు. ఆ లంక తగలెట్టేశాడు, రావణాసురుడు సైన్యమంతా కొట్టేశాడు, రావణుడు ఏమీ చేయలేని పరిస్థితి కల్పించాడంటే అంతవరకు రావణుడుకున్న కీర్తి పోయిందా లేదా? దారిత దశముఖ కీర్తి. మొత్తం సుందరకాండ ఒక్క శ్లోకంలో చెప్పినటువంటి శంకర భగవత్పాల వారు నమస్కారం చేసుకుంటూ రామవైభవ స్ఫూర్తి ప్రకటిస్తాడైన. కనుక హనుమంతుడిలో రామవైభవ స్ఫూర్తి కనబడుతుంది కనుక హనుమంతుని స్తుతించడం అంటేనే భరణవు రఘుబర విమల జసు. అది మొత్తానికి గురువైన హనుమంతుడిని ఆశ్రయించి నేను రామమూర్తిని వర్ణిస్తున్నాను, తద్వారా చతుర్విధ పురుషార్థాలు లభిస్తాయి అని చెప్పాడు ఇక్కడ. అంటే మంగళాచరణ గ్రంథానికి ఆది కావాలి, అందుకే శ్రీ చెప్పాడు. గురుస్మరణ మొదలు చేస్తాం, శ్రీ గురుభ్యో నమః, అది చేశాడు. మూడవది ఏం చెప్పబోతున్నానో విషయం చెప్పాడు. తర్వాత ఫలం కూడా చెప్పాడు. ఎప్పుడైనా శాస్త్రం ఆవిష్కరించేటప్పుడు అందులో ఏం చెప్పబోతున్నావో చెప్పాలి, దానివల్ల ఏమొస్తుందో చెప్పాలి. రెండూ చేశాడు. అంటే ఉత్తమ గ్రంథానికి ఏది కావాలో అది ప్రారంభించాడా లేదా? కనుక ఆ దోహాన్ని అలాగే చదువుకుని శ్రీ గురు చరణ్ సరోజ రజ్ నిజమన్ ముకుర్ సుధారి భరణవ్ రఘువర్ విమల జస్సు జోదాయక ఫలచారి. ఇక ఆ తర్వాత హనుమంతుడిని ఎందుకు స్మరిస్తున్నాను చెప్తున్నాడు ఇక్కడ. బుద్ధిహీన తను జానికే సుమిరవు పవన కుమార్ బలబుద్ధి విద్యాదేహుమహి అర్హు కలేశ వికార్. ఇందులో ఆయన వాడిన మాటలు వేదాంత శాస్త్ర పరిభాష, యోగశాస్త్ర పరిభాష వాడండి ఇక్కడ. కలేశ బికార్, కలేశ అంటే క్లేశ, బికార్ అంటే వికారం. అంటే సంస్కృతంలో క్లేశ శబ్దము అవధి హిందీలో కలేశ అయింది. హరహు కలేశ బికార్, నా యొక్క క్లేశములను వికారాలని పోగొట్టుగాక. ఏమిటి? సుమిరవు పవన కుమార్ అంటే వాయుపుత్రుడైన హనుమంతుడిని సుమిరవు స్మరణ చేస్తున్నాను. ఈ స్మరణ వల్ల జరిగేవి రెండు ఫలాలు. ఒకటి బల బుద్ధి విద్యాదేహు, బలము బుద్ధి విద్య దీనినిస్తాడు.
హరహు కలేశ వికార్, క్లేశము వికారము తొలగిస్తాడండి. అంటే హనుమంతుని స్మరిస్తే ఏమొస్తుంది? బలము, బుద్ధి, విద్య వస్తాయి. ఈ మూడు రావడం వల్ల ఏం జరుగుతుంది? క్లేశము వికారము పోతుంది. ఆ రెండు పోతే మోక్షం, మరొకటి కాదు. క్లేశము వికారం పోతే మోక్షం అని అర్థం అండి ఇక్కడ. అయితే క్లేశం అంటే ఏమిటి, వికారం అంటే ఏమిటో తెలియాలి కదా. అది తెలిస్తే మోక్షం వచ్చినట్టు, తెలిస్తే మోక్షం వచ్చినట్టు, పోతే మోక్షం వచ్చినట్టు. అంటే క్లేశములంటే ఏమిటో తెలిసి వికారములంటే ఏమిటో తెలియాలి. కానీ క్లేశ, వికార అనే రెండు పదాలు కూడాను వేదాంత భాషలో చెప్పబడుతుంది. క్లేశం అంటే ఏమిటో, వికారం అంటే ఏమిటో అది అందరికీ తొలగదు. ఎవరికైతే బల, బుద్ధి, విద్యలు ఉంటాయో వాళ్ళకి తొలగుతాయి ఇక్కడ. అంటే హనుమంతుని తలంచగానే క్లేశ వికారాలు తీసేడు. హనుమంతుని తలంచుకోవడం వల్ల నీకు బలము, బుద్ధి, విద్య ఇస్తాడు. ఆ మూడింటితో నీ క్లేశ వికారాలు పోతాయి. అంటే జ్ఞానంతోనే మోక్షం వస్తుంది, కానీ ఏ దేవుడు వచ్చి తీసి పారేడు. నువ్వు దైవభక్తి వల్ల నీకు చిత్తము శుద్ధమై పటిష్టమైన జ్ఞానం లభించాలి. ఆ జ్ఞానం వల్ల భగవతత్వం నీలో నిలిచిపోవాలి. అప్పుడు నీ క్లేశ వికారాలు పోతాయి ఇక్కడ. ఇది క్రమం. ఇది నీకు జరగాలి అంటే బలము, బుద్ధి, విద్య ఆయన ఇస్తాడు. తద్వారా క్లేశ వికారాలు తొలగిస్తాడు. అందుకే నేను ఎప్పుడు హనుమంతుని స్మరిస్తాను. అంటే ఇక్కడ సుమిరవు అంటే స్మరించుచున్నాను. ఎవరిని? పవన కుమార్ ఆయన స్మరిస్తున్నాను. ఎక్కడ స్మరిస్తున్నావు? ఈ జీవితంలోనే. అసలు ఈ జీవితం ఎందుకు వచ్చింది అది కూడా తెలియాలి కదా. ఈ శరీరం ఎందుకు వచ్చింది, ఎందుకు వచ్చింది తెలియదు. చచ్చే వరకు ఉంటుంది, అది తెలుసు. చచ్చిన తర్వాత కూడా పుడతాం, అది వచ్చింది బాధ. ఈ జన్మ రావడానికి ఒకటే కారణం, అది బుద్ధిహీన తనుజానికే. బుద్ధిహీనత వల్ల ఈ తనువు వచ్చిందని తెలిసి అది మొదలుపెట్టండి. జానికే ఎంత గొప్ప మాట ఇది. అంటే ఒక మహాశాస్త్రాన్ని ప్రారంభించేటప్పుడు అధికారి నిర్ణయం అని ఒకటి ఉంటుంది. అంటే ఆ శాస్త్రం ఎవడికి కావాలి, ఎవడు రిటైర్ అయ్యాడో వాడు ఖాళీగా చదువుకోవడానికి కాదు. రిటైర్మెంట్ శాస్త్రాలు చదువుకోవడానికి అర్హత కాదు, తెలుసుకోండి ఇక్కడ. దానికి చాలా ఉన్నాయి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస దగ్గర నుంచి అధికారం ఒకటి ఉంటుంది. అధికారం అంటే అది పొందడానికి కావలసిన ప్రిపరేషన్, సన్నద్ధత. దాని ముందును కూడా తెలియాలి. ఈ శరీరం అవిద్య వల్ల వచ్చింది. అవిద్య వల్ల వచ్చిన ఈ శరీరంతోనే తరించాలి. వచ్చింది బంధనంగా వచ్చిన శరీరంతోనే బంధం నుంచి బయటపడాలండి. ఇది రహస్యం అక్కడ. అవిద్య వల్ల బంధం ఏర్పడింది శరీరంతో. దీని నుంచి బయటపడాలంటే ఏం చేయాలంటే హనుమంతుని స్మరించాలి. ఆయన గురువు కదా. గురువును స్మరిస్తే ఏమిస్తాడు? బల, బుద్ధి, విద్యలు ఇస్తాడు. వీటి వల్ల క్లేశ వికారాలు పోతాయి. అందుకు నేను ఇప్పుడు హనుమంతుని స్మరిస్తున్నాను అని మొదలుపెట్టాడు. అంటే రఘువరుణ్ణి వర్ణిస్తున్నాడా, హనుమంతుని స్మరిస్తున్నాడా? రెండూ చేస్తున్నాడు. ఇది అర్థం ఇక్కడ. రఘువరుణ్ణి వర్ణించాడంటే నువ్వు ఎక్కువ వర్ణించలేదే అంటే మరి రామచరితమానస్ ఏమిటి అంటాడు ఆయన. అదంతా చేశానుగా, అది భరణవు రఘువరు. మరి హనుమంతుని స్మరిస్తున్నాను, మరి హనుమాన్ చాలీసా అదే కదా అంటాడు ఇక్కడ. కనుక ఈ దోహ అంత అందంగా అందించాడు ఆయన ఇక్కడ. సుమిరవు పవన కుమార్. కనుక అజ్ఞానం వల్ల ఈ శరీరం వచ్చిందని తెలుసుకుని దీని నుంచి బయటపడ్డానికై నేను హనుమంతుని స్మరణ చేస్తున్నాను. అంటే భజన చేస్తున్నాను అనలేదు, స్మరణ చేస్తున్నాను అన్నాడు. హనుమాన్ 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 అంటే స్మరణ కాదు, భజన లేదా ఉచ్చారణ. హనుమత్ స్మరణ అంటే హనుమంతుని యొక్క గుణములు, హనుమంతుని యొక్క తత్వము, హనుమంతుని లీలలు, హనుమన్ నామంలో ఉన్న విశేషము, హనుమన్ మూర్తులు, వీటన్నిటినీ నిరంతరం గుర్తులో పెట్టుకోవడం, జ్ఞాపకంలో పెట్టుకోవడం, వాటి స్మరణ అంటారు. అవి స్మరించడం అంటే అది నీ మనస్సులో కలిసిపోవాలి, అప్పుడు స్మరణ అవుతుంది. అంతేగానప్పుడు కష్టం వచ్చినప్పుడు హనుమ హనుమ హనుమాన్ అనుకున్నాను కాదు ఇక్కడ. సుమిరవు అంటే నీ మనస్సంతా దైపోవడమే స్మరణ. అదే కలువు స్మరణాన్ముక్తి అంటే అర్థం. కానీ సుమిరవు పవన కుమార్ అని స్మరిస్తున్నాను. స్మరించడం వల్ల నాకు బలము, బుద్ధి, విద్యా, మొహి అంటే నాకు ఇస్తాడైనా. బల, బుద్ధి, విద్యా, దేహు, మొహి ఇవి నాకు ఆయన ఇచ్చి హరహు కలేశ వికార్, క్లేశ వికారాలను తొలగిస్తున్నాడు. ఇది దీని యొక్క భావం. అయితే ఇక్కడ బుద్ధిహీన అని ఎందుకన్నాడు, అదేవిధంగా బల, బుద్ధి, విద్యలను ఎందుకన్నాడు? ఇంకా మిగిలినవి ఎన్నో ఉన్నాయి కదండి. ఐశ్వర్యం ఇచ్చి, రోగములు పోగొట్టి, ఇవన్నీ లిస్ట్ ఇవ్వచ్చు కదా. అంటే అన్నక్కర్లి 3 చాలుట బలము, బుద్ధి, విద్యలు. దీని అర్థం ఏమిటో రేపు తెలుసుకుంటే అవునండి 3 చాలు మీరు అంటారు. బలబుద్ధి విద్యలు రావాలి, క్లేశాలు వికారాలు పోవాలి అంటే మేము హనుమంతుడిని స్మరించాలి. అంతే కదా. ఈ భావం యొక్క విశ్లేషణ రేపు గ్రహిస్తూ జై హనుమాన్ అందాను రేపు. సర్వం శ్రీ సీతారామాంజనేయ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. మంగళం కౌసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.